దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, ఈ ప్రత్యేకమైన తండ్రి సువార్త మహాసభను బట్టి మీకు స్తుతులు. గతించిన రాత్రి తండ్రి ఈ సభను మర్యాదగా క్రమంగా జరిగించి సత్యమును తండ్రి మీరు అందించారని నమ్ముచున్నాం. మరికొన్ని సంగతులు తండ్రి ఈరోజు మా ద్వారా కూడా మీరు మాట్లాడండి. ఈ ప్రయాస కష్టము తండ్రి వచ్చిన వ్యక్తుల్లో తండ్రి భక్తిని నేర్పించే సంగతులు చెప్పగలిగే జ్ఞానం మాకు అనుగ్రహించి తండ్రి మరింతగా మీకు దగ్గర అయ్యే తండ్రి ధన్యకరమైన బిడ్డలుగా మారుస్తారని కోరుతున్నాను దేవా. నిలబడిన మేము తండ్రి మా జ్ఞానంతోనో మాకు తోచిన విధంగానో మాట్లాడక ఏ సంగతులు అవసరమో తండ్రి అవి బోధించడానికి తండ్రి మమ్మల్ని వాడుకోండి. మమ్మల్ని మీ బిడ్డలను తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ ఆశీర్వాదకరంగా మారుస్తారని కోరుతున్నాం. మా బాధలు, మా ఇబ్బందులు, బలహీనతలు అన్నీ మీకు తెలుసు దేవా. అన్నిటినీ మీ చెంతని మేము ఒప్పుకుంటూ మీకు లొంగిపోతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. స్థానిక దైవజనులకి, పెద్దలకు, ఈ సభలకు కారకులైన ప్రతి ఒక్కరికి, సంఘానికి, నాయకులకి అందరికీ క్రీస్తునామాను శుభములు. ఇక ఆలస్యం చేయకుండా త్వరగా కొన్ని విలువైన సంగతులు మనం విందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం సుమారు 1వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. ఆయన ఆ జన సమూహమును చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపరువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు చూసెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆగుతాం. చదివిన వాక్యాల్లోని ఒక ముఖ్యమైన సారాంశాన్ని గ్రహించడానికి మత్తయ్య గారు ఆ సమకాలీన పరిస్థితులన్నింటినీ ఆయన మనసులో పెట్టుకొని భవిష్యత్తు గడియలు ఎలా ఉండబోతున్నాయో సమాజంలో నేర్చుకోవాల్సిన కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు ప్రభు యొక్క వర్తమానాన్ని నమోదు చేశాడు ఆయన. ఈ లైట్ ఆఫ్ చేస్తా, కొంచెం నాకు ఎవరు కనపట్లేదు. ఈ కొండ మీద ప్రసంగం అనేది సమాజానికి చాలా విలువలు నేర్పిన ప్రసంగం ఇది. మత్తయ్య గారు మత్తయి సువార్త ఒకటి రాస్తే బాగుంటుందని మత్తయి సువార్త మత్తయ్య గారు రాయలేదు. మత్తయ్య గారు మత్తయి సువార్త రాసినప్పుడు నాకంటూ ఒక పేరు మీద ఒక సువార్త ఉంటుందని కూడా ఆయన రాయలేదు. మత్తయి సువార్తని ఏ ఉద్దేశంతో ఆయన రాశాడో మనకు తెలుసు. కాసంత వాక్యాల మీద అవగాహన ఉంటే అపోస్తుల కాలంలోనే దొంగ అపోస్తులు తయారైపోయారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మొదటి శతాబ్దంలో 30 ఏట లేదా 30లో ఆయన చనిపోతే, లేదా 33-30 మధ్యలో చనిపోతే, ఆయన చనిపోయిన 25 ఏళ్ళ తర్వాత, అంటే
ఆయన చనిపోయిన 25 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత మత్తయి సువార్త రాశారు. అప్పటి వరకు మత్తయి సువార్తను ఎందుకు రాయలేదంటే మనకు తెలియాల్సిన కాస్త చరిత్ర ఉంది. ఎందుకు రాయలేదంటే అప్పటి వరకు సువార్త శిష్యుల నోట్లోనూ వారి హృదయాల్లో ఉంది. వాళ్ళ సువార్త చెప్పాలంటే అపోస్తులే చెప్పాలి, వారి సువార్త చెప్పాలంటే వాళ్ళ హృదయాల్లో నుంచే మాట్లాడాలి. వాళ్ళ సువార్త ఎందుకు నమోదు చేయలేదంటే వాళ్ళ గుండెల్లో లేదా వాళ్ళ నిరీక్షణలో ఒక ఉద్దేశం ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు త్వరలోనే వచ్చేస్తాడని వాళ్ళు నమ్మారు బలంగా. అందుకే వాళ్ళ ఆస్తులు అమ్మేశారు, అందుకే వాళ్ళ చరస్థిరాస్తులు అమ్మేశారు, అందుకే వాళ్ళు ఏ పని పాట పట్టుకోలేదు. అందుకే వాళ్ళు చేసింది ఏంటంటే వాళ్ళు అన్నీ అమ్మేసి కుటుంబాలుగా కలిసి కూర్చొని నేడో రేపు ప్రభు వచ్చేస్తాడు, ఈ లోపల మనకి ఇవన్నీ ఎందుకని చెప్పి ప్రభు కొరకు ఎదురు చూసేవారు. వాళ్ళ చరస్థిరాస్తులు అమ్మి ప్రభు కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ప్రభు రాక ఆలస్యం అయ్యేసరికి వీళ్ళు చెబుతున్న సువార్త కళ్ళ ముందు జరుగుతూ ఉండగానే దొంగ అపోస్తులు తయారైపోయారు. ఆ దొంగ అపోస్తులు తయారైపోయి వీళ్ళు ఏం చేస్తారంటే యేసుప్రభు పేరుని, యేసుప్రభు మరణాన్ని, యేసుప్రభు యొక్క త్యాగాన్ని అడ్డగోలుగా ఉపయోగించి లాభాలకి అనుకూలంగా తిప్పేసుకున్నారు. ఎప్పుడైతే ఈ లాభాలకు అనుకూలంగా వీళ్ళు ఈ సువార్తను తిప్పేశారో వాళ్ళకు ఒక విషయం అర్థమైంది. వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇదిగో మేము ఉండగానే సువార్తను ఇలా మార్చేస్తున్నారంటే ఇక ప్రభు రాక ఆలస్యం అయితే ఇక మొత్తానికి ప్రభు యొక్క పుట్టుక, ఆయన యొక్క జీవనం, ఆయన యొక్క మరణం, ఆయన యొక్క పునరుద్ధానాన్ని పూర్తిగా మార్చేస్తారు. మేము ఉండగానే ఇలా జరుగుతుందంటే రేపు పొద్దున్న దొంగ అపోస్తులు ఇంకా పెట్టిరేగిపోతారు, దుర్బోధకులు ఇంకా పెట్టిరేగిపోతారని చెప్పి సువార్త సత్యము ఎప్పటికీ లోకంలో మిగిలిపోవాలని ఆ రోజుల్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయమే మనం బతుకుండగా కొన్ని సత్యాలు రాయాలి, కొన్ని డాక్యుమెంట్స్ తయారు చేయాలని కొన్ని డాక్యుమెంట్స్ తయారు చేస్తే ఆ డాక్యుమెంట్లో ఒక డాక్యుమెంట్ మత్తయి సువార్త. వాళ్ళు ఏదో ఖాళీగా కూర్చొని రాసిన సువార్త కాదు. వాళ్ళు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడారు, ఏం జరిగింది, వాళ్ళ కళ్ళతో చూస్తూ చెవులతో వింటూ అనేక సంగతుల్ని ఆయన వెళ్ళిపోయిన 25 ఏళ్ళ తర్వాత 4 సువార్తకులు రాస్తే ఆ 4 సువార్తల్లో సారం ఒకలాగే ఉంటుంది. ఆ సువార్తలు అనేకమైన సత్యాలు వాళ్ళు రాసుకొచ్చారు. ఆయన ఎంతమందిని స్వస్థపరిచాడు, ఏ ఏ ప్రాంతాలు ఆయన సంచరించాడు, ఎక్కడెక్కడ ఎవరిని లేవనెత్తాడు, ఎలాంటి వ్యక్తులను ఆయన తీర్చిదిద్దాడు, మత్తయి కూడా ఎలాంటి కండిషన్లో మారాడు, ఇలాంటి విషయాలన్నీ 4 సువార్తల్లో వారు నమోదు చేసిన దాంట్లో అలాంటి నమోదు చేయబడిన విలువైన సంగతుల్లో కొండ మీద ప్రసంగం ఒకటి. ఆ కొండ మీద ప్రసంగాన్ని సుమారు 5, 6, 7 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం అంటారు దీన్ని. ఆ ప్రసంగం అంతటినీ మనం చర్చించం, కానీ అందులో రాస్తూ ఒక మాట అంటున్నాడు చూడండి. మొదటి వచనంలో ఆయన జనసమూహమును చూసి కొండ ఎక్కి కూర్చుండగా శిష్యులు ఆయన యొద్దకు వచ్చారు. అప్పుడు ఆయన నోరు తెరిచి ఎలాగూ బోధింపసాగును. జాగ్రత్తగా వినాలి. ఆయన నోరు తెరిచి ఎలాగూ బోధింపసాగును. ఏం చెప్తున్నాడు? ఆత్మను గురించి చెప్తున్నాడు, దుఃఖపడే విషయాల గురించి చెప్తున్నాడు, నీతి కొరకు చెప్తున్నాడు, కనికరం కోసం చెప్తున్నాడు, సాత్వికం కోసం చెప్తున్నాడు, హృదయశుద్ధి కోసం చెప్తున్నాడు, సమాధానపరచ కోసం చెప్తున్నాడు, నీతి నిమిత్తం హింస పడితే ఎలా ధన్యులు అవుతారో చెప్తున్నాడు. ఇంత సాఫ్ట్వేర్ ఆయన పుంఖాలుగా మాట్లాడిన తర్వాత అందులో మనకు అర్థం కావాల్సిన ఒక విషయాన్ని మా చర్చిలో మాట్లాడింది మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ 10వ వచనం 9వ వచనంలో సమాధానపరచువారు ధన్యులు అని. ఏంటట? సమాధానపరచు. నడుతున్నాను. సమాధానపరచువారు ధన్యులు అంటే ఒక వ్యక్తితో నువ్వు మాట్లాడిన తర్వాత ఆ కుటుంబం బాగుపడాలి. ఒక సంఘంలో నువ్వు మాట్లాడిన తర్వాత ఆ సంఘం బలపడాలి. ఒక సహవాసంలో నువ్వు మాట్లాడిన తర్వాత ఆ సహవాసం బలపడాలి. ఒక స్నేహితుల మధ్య 3వ వ్యక్తిగా నువ్వు దూరిన తర్వాత వాళ్ళు ఇంకా బలపడాలి. కానీ నువ్వు ఎక్కడికన్నా వెళ్ళిన తర్వాత చిచ్చులు పెట్టి విడగొట్టే మాటలు మాట్లాడితే నువ్వు ధన్యుడు అవుతావు లేదో తర్వాత విషయం. కానీ అక్కడ ఒక మాట రాశారు, దేవుని కుమారులు కుమార్తెలు ఎవరంట. జాగ్రత్తగా వినండి ముఖ్యాంశాలు మరోసారి, మీకు అర్థమవుతుందో లేదో. సమాధానపరచాలి. మన క్రిస్టియన్స్, బిలీవర్స్ లేదా దేవుని పిల్లలు అని మనం అనబడాలి అంటే 1 గంట ఒక వ్యక్తితో మనం మాట్లాడొచ్చిన తర్వాత, బాగా వినాలి, ఒక వ్యక్తితో గంట మనం మాట్లాడొచ్చిన తర్వాత ఆ వ్యక్తి వేరే వ్యక్తులతో సమాధానకరంగా ఉండాలి. కానీ నేను గంట మాట్లాడొచ్చిన తర్వాత వాడు ఎవరితో మాట్లాడకుండా ముఖం వికారం అయిపోతుందంటే ఈ గంట వాడితో నేను ఏం మాట్లాడుంటాను చెప్పండి.
ఆడి మైండ్ చెడగొట్టే మాటలు ఏం మాట్లాడాను అన్నమాట. నా మాటలు మీకు అర్థమవుతున్నాయంటే, గాస్పల్ చెప్తే అంటే ఒక గంట ఒక వ్యక్తితో నువ్వు మాట్లాడిన తర్వాత గాస్పల్ మాట్లాడాలి, సువార్త మాట్లాడాలి. ఒక ఇంటికి పోయినా, ఒక స్నేహితుల దగ్గరికి పోయినా, లేదా ఇరుగు పొరుగు ఎల్లమ్మ పుల్లమ్మతో నువ్వు మాట్లాడినా, ఎవరితో ఏ మాటలు మాట్లాడినా, ఒక గంట 2 గంటలు మాట్లాడిన తర్వాత ఆ వ్యక్తులు బలపడాలి. ఎప్పుడు బలపడతారు? సువార్త చెప్తే బలపడతారు. నువ్వు సువార్త చెప్పకుండా సోదంతా మాట్లాడితే ఆ గంట తర్వాత వాళ్ళు ఏమవుతారు? బలహీనులు అవుతారు. ఇంకా బాగా అర్థం కావాలంటే ఒకసారి దీనికి ఆపోజిట్గా ఒక వచనం ఉంది, ఒకసారి తీయండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం. మూర్ఖుడు కలహము పుట్టించను, కొండెగాడు మిత్రభేదము కలగజేయను. కొండెగాడు అంటే ఎవడండి? అబద్ధాలు చెప్పేవాడని. నా మాటలు అర్థమవుతున్నాయా? దీనికి ఒక పదం చెప్తాను, జాతకమేనండి. గాస్పల్కి ఆపోజిట్గా ఉండేదే గాసిప్స్. గుర్తుపెట్టుకోండి. అంటే లేని వార్తలు పుట్టించడము, ఒక విషయాన్ని పూర్తిగా చెప్పకుండా చెడగొట్టడము. ఉదాహరణ ఉన్నాం, ఇప్పుడు పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ గారు నాతో గంట మాట్లాడలేదు, నేను పాస్టర్ గారితో గంట మాట్లాడాను అనుకోండి. ఆ గంట మాట్లాడిన తర్వాత పాస్టర్ గారితో నేను గంట మాట్లాడిన తర్వాత పాస్టర్ గారు ఆత్మీయంగా బలపడాలి. పాస్టర్ గారు ఆత్మీయంగా బలపడకుండా ఎవరో ఒక పెద్ద మీద కోపం పెట్టుకున్నాడు అనుకోండి, ఈ గంట ఆయనకి ఏం ఊదుంటానన్నమాట. నేను పెద్ద కోసం ఊదేనా ఆయనకి? నా మాటలు అర్థమవుతున్నాయా లేదో? ఒక గంట ఒక వ్యక్తితో మాట్లాడిన తర్వాత కొండెములు చెబితే ఆ వ్యక్తి మధ్య, అంటే ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి మధ్య సువార్త దూరకుండా మరొక వార్త ఏది దూరినా వ్యక్తుల మధ్య బంధాలు బాగుంటాయా, దూరం అవుతాయి? చెప్పండి. ఇప్పుడు చెప్పాలి, మన మాటలు మనుషులకి బంధాలు బలపరచాలి. కానీ మన మాటలు మనుషులకి బంధాలు బలపరచకుండా చెడగొడుతున్నాయంటే మన సువార్త కన్నా ఏం చెప్తున్నాం చెప్పండి? దుర్వార్తలు ఎక్కువ చెప్తున్నాం. ఇప్పుడు చెప్పండి, సువార్త చెప్పి సమాధానపరిచే ధన్యులు అన్నాడు, సువార్త చెప్పి సమాధానపరిస్తే దేవుని కుమారులు అన్నారు. సువార్త చెప్పుకుంటూ ఒక మనుషుల్ని సమాధానపరచకుండా విడగొట్టే మాటలు మాట్లాడుకుంటా 4 భుజాల మీద వేసుకుని ఆ కొంపకి ఈ కొంపకి అక్కడికి ఇక్కడికి తిరుగుతూ రకరకాల మాటలు మాట్లాడుకుంటూ తిరిగితే దేవుని కుమారులు అని అంటుందా బైబిల్? లేకపోతే చెప్పండి, సాతాను కుమారులు అంటుందా? చెప్పండి. ఒక కాపురంలో నీ వల్ల ఎప్పుడైనా ఎవరికైనా చిచ్చు పెడితే ఒక్కసారి ఈ రాత్రి ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచించుకో. నువ్వు దేవుని కుమార్తెలు చేసే పని చేసావా? నువ్వు ఎరగనిది చూడండి పూర్తిగా నీకు తెలియని ఆ పచ్చన కాపురంలో నువ్వు చిచ్చెట్టొచ్చావా? ఒకవేళ నువ్వు చిచ్చు పెట్టొస్తే నువ్వు బిలీవర్ అంటారా? నిన్ను క్రిస్టియన్స్ అంటారా? నిన్ను దేవుని పిల్లలు అంటారా? నిన్ను దేవుని కుమార్తె అంటారా? లేకపోతే సాతాను సంబంధులు అంటారు? చెప్పండి. మీకు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మీ మనసుకు మీరు చెప్పుకోండి. ఇప్పటి వరకు నా వల్ల ఏ ఇద్దరికి గొడవ అవ్వలేదని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఎందుకంటే ఎవరు కూడా పొల్లటి ఉంటారు ఇప్పటికి. నేను అడుగుతున్నాను, ఇప్పటి వరకు మా చర్చిలో ఏ డిస్టర్బెన్స్ నా వల్ల జరగలేదని అనగలరా సీనియర్స్? నా మాటలు అర్థమవుతున్నాయి లేదో? ఇప్పటి వరకు ఏ స్నేహితులకు కూడా నా వల్ల ఎటువంటి ఇబ్బంది జరగలేదని మీరు చెప్పగలరా? కానీ గమ్మత్తని చెప్పిన సాతాను యొక్క లక్షణం ఏంటంటే పచ్చకున్న దగ్గరికి ఆడు వెళ్తాడు. అదో బుద్ధాడికి. ఆ బుద్ధున్నవాడు ఏం చేస్తాడంటే వాడు అదో రకంగా మాట్లాడతాడు, వాడు కొండాలు చెబుతాడు, జగడాలు పుట్టిస్తాడు, అబద్ధాలకి రోజుకి వాడు ఇంపార్టెంట్ ఇస్తాడు. కొండాలు చెప్పేవారు ఎలా చెబుతారని మనకు ఎలా గుర్తుపెట్టగలం? ఆయన మంచిగా కనబడతాడు, ఈయన మంచిగా కనబడతాడు, నేను మీకు మంచిగా కనబడతాను, అందరూ మంచిగా కనబడతాం. ఎవరైనా వీళ్ళు మనకి సువార్త చెప్పట్లేదు, వీళ్ళు రాంగ్గా మనతో మాట్లాడుతున్నారని వాళ్ళని ఎలా గెస్ చేయగలం? నా మాట మీకు అర్థమవుతుంది. ఈ రాత్రి మీకు అర్థమైతే మీ కాపురాలు బాగుంటాయి, ఈ మాటలు మీకు అర్థమైతే మీ స్నేహాలు బాగుంటాయి, ఈ రాత్రి మాటలు మీకు అర్థమైతే మీ సంఘం బలంగా ఉంటుంది, ఈ రాత్రి మాటలు మీకు అర్థమైతే నువ్వు బాగుపడతావు. గుర్తుపెట్టుకో. ఒకడు తేడాగా మాట్లాడుతున్నాడు, ఒక కాపురం చెడిపోతుంది,
ఈడు తేడాగాడు, ఈమె తేడాగా మాట్లాడుతుందని ఒక వ్యక్తిని మనం ఎలా అంచనా వేయగలం అంటే, అసలు అబద్ధాలకి జనకుడెవరు? ఆడు. అసలు కొండగాడెవడు? వాడు. దుర్వార్త పుట్టించేదెవడు? వాడు. సమాధానపరిచే వార్త ఎవరిది? దేవునిది. సమాధానపరిచే ప్రాజెక్ట్ ఎవరిది? దేవునిది. సమాధానపరచకుండా అసమాధానం కలగజేసేవాడు ఎవరు? వాడంటే దేవుడు ఒక పక్క నుంచి కడుతుంటే మరో పక్క నుంచి పడగొట్టే పని ఎవడు చెప్పండి? వాడి పనే అది. ఇప్పుడు చెప్పండి, దేవుడు మొట్టమొదటిసారి కట్టింది ఎక్కడంటే ఏదైనా తోట. ఏదైనా తోటలోకి వాడు ఎంట్రన్స్ జరిగింది. వాడు ఎంట్రన్స్ జరిగినప్పుడు వాడు ఏం చేస్తాడు? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈమె కొండెగత్తే, వీడు కొండెగాడు, వీళ్ళ కొండెమలు ఆడేవారు, ఈ మనుషులతో ప్రమాదం అని మీరు ఎలా అంచనా వేయాలంటే, ఏదైనా తోటలోకి వచ్చి చూస్తే మీకు అర్థమైపోద్ది అవే లక్షణాలు ఈ కొండగాళ్ళకి కూడా ఉంటాయి. ఎక్కడ? ఏదైనా తోటలో ఒకసారి చూద్దామా? ఆది కాండము 3వ అధ్యాయం. ఆది కాండం 3వ అధ్యాయం. ఆది కాండం 3వ అధ్యాయం మొదలు వచ్చిన చూడండి. నేను త్వరగానే ముగిస్తాను. ఆది కాండం 3వ అధ్యాయం మొదలు వచ్చిన నుండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదయుండును, అది ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పిన. బాగా వినాలి. కొండగాళ్ళు, కొండగత్తలు, కొండములు చెప్పే మనుషులు, వీళ్ళ వలన ప్రమాదం, వీళ్ళకి దూరంగా ఉండాలని ఈ రాత్రి మీరు అనుకుంటే మీకు ప్రశ్న రావాలి. వారిని ఎలా గుర్తుపట్టగలమంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. ఈ లక్షణాలు వాళ్ళలో మీకు కనబడితే వాళ్ళని ఇట్టే గుర్తుపట్టండి. వాళ్ళ తెల్ల సోకాలు వేసుకుని గుర్తుపట్టండి. వాళ్ళ దీర్ఘకాలిక ప్రార్థనలు చేసినా గుర్తుపట్టండి. వాళ్ళ సంఘ పెద్దలైనా గుర్తుపెట్టండి, నాలాగా పాస్టర్ అయినా గుర్తుపట్టండి, వాళ్ళ సంఘంలో పాటలు పాడేవారైనా గుర్తుపట్టండి. ఎందుకంటే పాటలు పాడేంత మాత్రాన దేవుని కుమారులు అయిపోరు. వాక్యాలు నాలాగా చెప్పేసినంత మాత్రాన దేవుని పిల్లలు అయిపోరు. సంఘంలో కూర్చుని బెంచీలు అరగొడేసినంత మాత్రాన దేవుని పిల్లలు అయిపోరు. సీనియర్ అయిపోయి గోళ్ళకి జారబడిపోయి 25 ఏళ్ళు వచ్చేసినంత మాత్రాన అయిపోరు. గుర్తుపెట్టుకోండి, వీళ్ళ దేవుని పిల్లలా కాదా అని మనం ఎలా గుర్తుపట్టగలమంటే, మొట్టమొదటి పాయింట్ అక్కడ సైకలాజికల్గా మనకు స్ట్రైక్ అవుతుంది. చూడండి, మొట్టమొదట దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము గలదు. అంటే ఈ మాటలో మాట్లాడే వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళు తెలివైన వాళ్ళు అన్నట్టు బిల్డప్ ఇస్తారు. గుర్తుపెట్టుకోవాలి, ఇది మొదటి లక్షణం. అంటే మనకి ఏమీ తెలియదు చెప్పండి. వాళ్ళు ఎలా మాట్లాడతారు అనుకున్నాం? ఒరే నీకు ఏమీ తెలియదురా, నీకు అంత అన్యాయం జరిగిపోతుందిరా అమ్మి, నీకు ఏమీ తెలియట్లేదు, నీకు అంత అన్యాయం జరిగిపోతుంది, అసలు నువ్వు ఎంత తెంగరోళ్ళలాగా తెంగరదానిలో ఉన్నావంటే నీకు ఎంత నష్టం జరిగిపోతుంది అన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నా మాట అర్థమవుతున్నాయి అంటే, వీళ్ళ మొట్టమొదటి వ్యూ ఎలా ఉంటుందంటే వాళ్ళు తెలివైన వాళ్ళు చెప్పుకుంటారు. రెండోది ఏం చేస్తారంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు మనకి, మనం అడగం. నా మాట అర్థమవుతుందా? మనం ఏం అడగడం. ఆ ఎమ్మ అలా, ఈ ఎమ్మె ఇలా, ఆ ఎబ్బలా, ఈ ఎబ్బిలా, ఈ కాపురం ఇది, ఆ కాపురం ఇది, వాడు అలాగా, వీడు ఇలాగ నడుతున్నాడు. మనం అడగలేదు. మరి మనం అడగకపోయినా వాళ్ళకి మనకు చెప్తున్నారంటే దాని అర్థం ఏంటి? నా మళ్ళీ అర్థమవుతలేదు. దానివల్ల చెబుతున్న వాడికి ఉపయోగం లేదు, ఆ ఇన్ఫర్మేషన్ వల్ల నాకు ఉపయోగం లేదు. మరి ఉపయోగం లేకపోయినా నాకు చెబుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి? దాని వలన వాడు ఏదో మనకి ఎక్కిస్తున్నాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అనవసరమైన విషయాలు ఎవరైనా గంటల మీతో మాట్లాడితే, అనవసరమైన సంగతులు ఎవరైనా గంటల మీతో మాట్లాడితే వీళ్ళు ఎందుకు రాంగ్ ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తున్నారని మీకు అర్థం అవ్వాలి. పైగా వాళ్ళు ఎవరి కోసం చెప్తారంటే, ఎవరి కోసమో చెప్పరు. మీ అన్నయ్య కోసం చెప్పండి, మీ ఆయన కోసం చెప్పండి, మీ ఆవిడ కోసం చెప్పండి, మీ తోటిగాళ్ళ కోసం చెప్పండి, నీ తోటి విశ్వాసి కోసం, నీ సర్కిల్లో ఉన్న వారి కోసమే చెప్తారు వాళ్ళు. ఆ చెబుతున్న ఇన్ఫర్మేషన్ మనం అడగకపోయి చెప్తాడు. ఇక్కడ సాతానుగా ఇక్కడ చేస్తున్న పని చూడండి. వాడు తెలివైనడు అన్నట్టు చెప్పుకుంటున్నాడు. రెండవది, ఆ తెలివైనడు అని చెప్పుకుంటున్న వాడు చేస్తున్న మరో పని ఏంటంటే, వాడు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఒక డేటా మనకు చెప్తుంటారు వద్దన్నా, ఆ చెబుతూ వాళ్ళు ఏం చేస్తారంటే ఆడు చేస్తున్నాడు చూడండి, ఇది నిజమా అన్నాడు. ఏంటట?
ఇది నిజమా? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏదో స్టోరీ చెప్తారు. ఆ స్టోరీ చెప్పినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు డైరెక్ట్ చెప్పరు, క్వశ్చన్లు అడుగుతారు. మనం ఆ క్వశ్చన్లు అడుగుతున్నప్పుడు ఎలా అడుగుతారు? ఇలా అడుగుతారు, మీకు అర్థం అవ్వాలి మీ స్టోరీ, మీకు అర్థం అవ్వాలి మీ స్టోరీ లేదు నాకు తెలియదు కనుక మీరు అప్లై చేసుకోండి. వాళ్ళు ఎలా అడుగుతారంటే, వాడు అంటున్నాడు, ప్రశ్నలు వేస్తాడు. ఏమనంటే, మొదటి ప్రశ్న, దేవుడు తినొద్దు అన్నాడు కదా అనగానే ఏలేమంటారు? అవును తినొద్దు అన్నాడు. నీకెళ్ళి తెలుసు అంటే ఆడు అంటాడు, నాకు తెలుసురా అన్నీ. దేవుడు తినొద్దు అన్నాడు, తినొద్దు అన్నాడు. మళ్ళీ అడుగుతాను చెప్పు, దేవుడు మరీ తినొద్దు అన్నాడు కదా. అవునరా నీకెళ్ళి తెలుసురంటే, నాకు తెలుసురా నీకు ఏం జరుగుతుందో అంటాడు. అప్పుడు మనం అడుగుతాం, తినొద్దు అన్నాడని క్వశ్చన్ రేజ్ చేశాడు, తినొద్దు అన్నదని ఆడే ప్రశ్న రేజ్ చేశాడు. అవును తినొద్దు అన్నాడని మనం కన్ఫర్మ్ చేస్తాం. అప్పుడు వాడు నిశ్శబ్దం అవుతాడు. మనం ఆగలేక అడుగుతాం, ఏమని? ఎందుకు తినొద్దు అన్నాడు అని. అప్పుడు వాడు చెప్తాడు ఏమని? ఎందుకు తినొద్దు అన్నాడంటే మీరు గొప్పోలు అయిపోతారని. ఇప్పుడు చెప్పండి, కొండములు ఎలా చెప్తారంటే కొండము అని అట్లని పెట్టి చెప్పరు, గుర్తుపెట్టుకోండి. అబద్ధము అని టైటిల్ రాసి చెప్పరు. కొండాలు ఎలా చెప్తారంటే వాళ్ళేదో మనం బాగు కోరుతున్నట్టు చెప్తారు. వాళ్ళే మనకన్నా బాగా, మన కోసం బాగా ఆలోచిస్తున్నట్టు చెప్తారు. ఇంకా అర్థం కావాలంటే మీరు చెప్తున్నా చూడండి. వాళ్ళు చెప్పే ముందు ఒక మాట అంటారు, ఏమనంటే అసలు చెప్పకపోదును చెప్పండి, నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి చెప్తున్నాను అంటారు. అమానాథం ఇవన్నీ మీకు ఎవరో గుర్తొస్తున్నారు, అందుకు నవ్వుకుంటున్నారు. నేను అసలు చెప్పకపోదు, ఇన్ని రోజులు నేను దాసాను, అసలు నాకు చెప్పాలనిపించలేదు, కానీ నీకు ఇలా జరుగుతున్నప్పుడు నేను చెప్పకుండా చెప్పండి ఉండలేడు. చెప్పకుండా నేను ఉండలేకపోతానని చెబితే ఏమంటారు చూడండి, ప్రశ్న రేజ్ చేసి వాళ్ళ ప్రశ్న వెనకాల తినొద్దన్నాడా చెప్పు, తినొద్దన్నాడని చెప్పు అని అంటూ, అవును తినొద్దన్నాడంటే వాళ్ళు అంటారు, స్వార్థం రా, మీరు ఎదిగిపోతారనరా, మీరు బాగుపడిపోతారనరా, మీరు ఎదగడం ఆయనకి ఇష్టం లేదురా, అందుకే మీకు లేనిపోని చెప్పి మిమ్మల్ని బెదిరించి కూర్చోబెట్టాడ్రా, ఇలా చేసి మిమ్మల్ని మిమ్మల్ని తినొద్దని చెప్పాడ్రా. మీరు తింటే మీకు జ్ఞానం వస్తుందిరా, మీరు తింటే బాగుపడతారా, మీరు తింటే ఎదిగిపోతారా, మీరు తింటే ఎలా అయిపోతారని వాడు ఎత్తనాల్సి వెళ్ళిపోతాడు. తర్వాత దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత ఇలా మొఖాలు ఎలాగైపోయినాయి చెప్పండి, పక్క పోయి దాక్కున్నారు. నేను అదే చెప్తున్నాను. ఒక గంట ఒక వ్యక్తితో ఒక వ్యక్తి మాట్లాడిన తర్వాత మనం వెళ్ళి వందనాలు చెప్పిన వాడు మనకు తిరిగి తినంగా వందనాలు చెప్పట్లేదు. మనం వెళ్ళి వాడికి ప్రైజ్లాట చెప్పినా తినంగా మనకు ప్రైజ్లాట చెప్పట్లేదు. రారా వెళ్దామన్నా మన మాటకాడ సమాధానం ఇవ్వట్లేదంటే ఈ గంట ఏం జరిగి ఉంటుంది అన్నమాట? ఆడెత్తనాలు వేసిపోయాడు, గుర్తుపెట్టుకోండి. అందుకే ఏదైనా తోటలో ఆదాం పక్కకు పోయాడు, ముఖం చూపించకుండా ఆ పక్కకు పోయి దాక్కుండి దేవుని ఎదురుకు రాలేకపోతున్నాడు. ప్రవర్తనలో తేడా వచ్చింది. ఎంత జ్ఞానం చెప్పినా ఆ ఆదాముకి బుర్ర పనిచేయలేనంత సిగ్గొచ్చింది. ఇంకా మీకు అర్థమవుతుందో లేదో, వారు ఊరకే బాగా వినండి, వాళ్ళ ఊరకే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారంటే వాళ్ళ స్వార్థపరులు, బింకములాడువారు. వారు ఎలాంటి పనులు ఇలా చేయడానికి కారణం ఏంటంటే అది వాళ్ళ నేచర్. దేవుడు మనుషుల మధ్య సమాధానపరిచే సువార్త చెప్పాలని దేవుడు అనుకుంటే, దేవుడు సమాధానపరిచే అంటే ఇద్దరు మనుషులు కలిసి ఉండాలి, ఒక కాపురం కలిసి ఉండాలి, ఒక స్నేహం కలిసి ఉండాలి, ఒక సంఘం బలంగా ఉండాలని దైవ చిత్తం అయితే, ఆ చిత్తానికి వ్యతిరేకంగా వీడి చేసే పనే కొండలు చెప్పుకుంటూ తిరుగుతాం. ఒకవేళ మీలో ఎవరైనా అలా ఉంటే గుర్తుపెట్టుకోండి, ఎవరినైనా మీ మాటల చేత ఎడగొట్టినా, ఎవరినైనా మీ మాటల చేత ఎవరి కాపుర్లని చిచ్చు పెట్టినా, మీ మాటల వల్ల ఇప్పటికే సంఘంలో గొడవలు వచ్చినా, మీ మాటల వల్ల ఇప్పటికే సంఘం విడిపోయే పరిస్థితులు వచ్చినా, మీరు ఎవరు తాలూకో చెప్పనా? సాతానుగాడికి బాంబర్దులు. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, వాడి తాలూకే మీరు అందరూ చెప్తున్నాను. నీ మాట సంఘాన్ని బలపరచాలి, నీ మాట కాపురాల్ని బాగు చేయాలి, నీ మాట స్నేహాన్ని బలపరచాలి. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు అంటే దాని వలన ఉపయోగం ఏంటి? నీకు ఏది పచ్చగుండడం నచ్చడం లేదంటే ఈ కళ్ళు ఎవరవి? ఆడివే. ఆడికి ఏదైనా తోటని పచ్చగున్న ఏదైనా తోటని చూడలేకపోయాడు, పచ్చని ఏదైనా తోటని అరణ్యంగా మార్చేశాడు. పచ్చని ఏదైనా తోట అరణ్యంగా మారిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? గాస్పల్ కాదు, చెప్పండి గాసిప్స్. అంటే వారు చెప్పిన దొంగ మాటలు, సువార్తకు బదులుగా పనికి మాలిన మాటలు చెప్పినందుకు పచ్చని ఏదైనా తోట
ఎడారిగా అరణ్యంగా మారిపోయే పరిస్థితి వచ్చింది, దూరం అయిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే 26వ అధ్యాయం సామెతల గ్రంథం తీయండి. 26వ అధ్యాయం సామెతల గ్రంథం 26వ అధ్యాయం 20 వచ్చును. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 20 వచ్చును. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండెగాడు లేని ఎడల జగడము ఏమవుద్దట, చల్లారును. కట్టెలు లేని ఎడల అగ్ని ఎలా ఆరిపోద్దో చెప్పండి. కొండెగాడు లేకపోతే ఇప్పుడు చెప్పండి, నా మాట మీకు అర్థమవుతలేదు. కొన్ని గొడవలు ఆరిపోకుండా ఉండిపోకుండా కోర్టులకి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాయంటే కారణం ఎవరండి? ఈ కొండగాలు. గుర్తుపెట్టుకో. ఒకప్పుడు మంట తగలడానికట నూనె వేసేవారట. ఇప్పుడు నూనె కాదు, చెప్పండి, పెట్రోలే. ఇంకా మీరు ఎప్పుడైనా మీరు చూడండి, మీ భర్తకి నీకు ఏదన్నా గొడవ అయితే, ఇది సలహా అనుకుంటారు ఏమనుకుంటారు అనుకోండి, ప్రాక్టికల్ విషయాలు చెప్తున్నాను. నీ భర్తకి నీకు ఏదన్నా గొడవ అయితే ఆ 4 గోళ్ళ మధ్య గొడవ పెట్టుకోండి. నేను సీరియస్గానే చెప్తున్నాను. పైగా ఎవరో ఇంటి దగ్గర లేనప్పుడు పెట్టుకోండి. కొట్టుకుంటారో తిట్టుకుంటారో, ఆ బీరువాలు పడగొడేసుకుంటారో, తలగాళ్ళు ఇసిరేసుకుంటారో, ఏమైనా ఆ డోర్ లోపలే, ముద్దైనా ముచ్చటైనా గొడవైనా ఏదైనా. ఒక్కసారి మీరు గొడవ బయటకు తెచ్చి చేసే పొరపాట్లు ఏంటంటే, ఈ పిల్ల టెంపర్లో వాళ్ళ అమ్మ తాలూకులకు చెప్తుంది, ఆలమ్మెళ్ళి ఇంకొక అమ్మకి చెప్తుంది, ఆ అమ్మెళ్ళి ఇంకొకరికి ఎలా జరుగుతుందని చెప్తుంది, ఈడెళ్ళి కుదురుండక వాళ్ళ ఆవిడ ఇలా చేసిందని ఇంకొకరు చెప్తాడు. ఆ గొడవ ఎలా జరుగుద్ది? ఈ గొడవ అంతా కలిసి ఈ పంచాయతీ రోడ్డు మీకు వస్తుంది. ఒకరోజు వీళ్ళిద్దరూ కలిసిపోతారు. ఆ రోజు ఇలా జరిగింది, అనవసరంగా ఇలా జరగకుండా ఉంటే బాగుంది. ఎందుకంటే గొడవ అయిపోయిన తర్వాత, టెంపర్ తగ్గిపోయిన తర్వాత అన్నీ అర్థమైపోతాయిగా. ఆ టెంపర్ తగ్గిపోయిన తర్వాత వీళ్ళకి అర్థమైన తర్వాత సమాధాన పడతారు, కాపురం చేస్తారు. వీళ్ళ దగ్గర గొడవ ఆగిపోద్ది. కానీ వీళ్ళ దగ్గర గొడవని ఎక్కడ ఆగదో తెలుసా? వాళ్ళు ఆగరు. ఎవరు? వీళ్ళు ఆగిపోయారు. వీళ్ళు ఆగిపోయినా వాళ్ళు ఆగరు. వాళ్ళెందుకు ఆగరు? ఇంకా వాళ్ళ ప్రచారకర్తలు. అలాగెలా తిరిగి వచ్చి అంటాడు, మీ ఆయన పలానా రోజు ఏం చెప్పాడు తెలుసా? ఏమన్నాడు? యూట్యూబ్లో చూసి వండుతున్నావు కూరలు అని చెప్పాడు. మాకు చెప్పాడా నీకు? మొన్నే చెప్పాడు. ఎన్నిసార్లు చెప్పాడు? చాలాసార్లు చెప్పాడు. నీ కనీసం గుడ్డు ఫ్రై కూడా రాదని చెప్పాడు. ఏమి రాని చెప్పాడు. దీనికి ఎలా ఉంటుందండి? దీని చెవులు పెద్ద అయిపోయి పోగొచ్చేసి నా గురించి అలా చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. అంటే ఉదాహరణకి ఈ చిన్న విషయాలు, ఇంకా పెద్ద విషయాలు పొల్లెట్టే వాళ్ళు ఉన్నారు లేదా? అలా వస్తాడు, మాట్లాడతాడు, వచ్చేలా అంటాడు, సిస్టర్ నీకు విషయం చెప్పాలంటాడు. ఏంటి సిస్టర్ అని అడుగుతా, ఏంటి బ్రదర్ అని అడుగుతుంది. వీడు బెదర్ అయిపోతాడు, వాడు సిస్టర్ అయిపోతుంది. కొండిగాళ్ళు ఎలా ఉంటే గుర్తుపట్టండి. సిస్టర్ అసలు నీకు ఇలా జరగకూడదని నేను కోరుకుంటున్నాను సిస్టర్, నీకు విషయం చెప్పాలంటే, ఏంటి అన్నయ్య, ఏంటి బ్రదర్ అని అడుగుతారు. ఏమీ లేదు సిస్టరు, బ్రదర్ గారు వేరే సిస్టర్తో మాట్లాడిన అంతే, ఇంకా తగలడిపోయింది. ఇంకంతే. బ్రదర్ వేరే ఒక సిస్టర్తో మాట్లాడుతుంటే ఈడు అగ్గేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆ కుటుంబం ఎలా ఉంటుందో చెప్పండి. రోజు అడగని క్వశ్చన్లు ఈ రోజు అడుగుతారు. ఆలస్యంగా వస్తున్నావు, నాకు అర్థమవుతుంది అంటారు. ఏం అర్థమైందని మనం అనుకుంటాం, అన్నీ అర్థమవుతున్నాయి. టయానికి వెళ్తున్నావు, టయానికి రాలేకపోతున్నావు అనేది ఈ డబుల్ మీనింగ్ లేని మనకు అర్థం. ఆడు బగ్గేసి వెళ్ళిపోయాడు, మనకేం తెలుసు. ఆ తర్వాత ఇవన్నీ అడుగుతాడు, రకరకాలు జరుగుతాయి, గొడవ అవుతుంది, కొట్టుకుంటారు, పోలీస్ స్టేషన్ వరకు పోతారు, కోర్టుల వరకు పోతారు, నడుతాను. ఈ కొండాలు చెప్పే మాట అంటే ఏమనుకోకండి, ఈ కొండాలు చెప్పే పనికి మాలిన సన్నాసిగాళ్ళు ఎవరైనా ఉంటాయి, ఈ ప్రాంగణంలో ఎవరైనా ఉంటే మీ అందరూ చెప్తున్నాను, ఇలాంటి మాటలు కుటుంబానికి చెప్పొచ్చా? దేవుని కుమారుడు అయితే ఏం చేస్తావు తెలుసా? అలాంటి విషయమే ఒకవేళ నిజంగానే ఆ అబ్బాయి ఎవరితోన్నా మాట్లాడితే కనబడతారు, ఏంట్రా మన బిలీవర్స్ అసలు ఏ ఉద్దేశంతో మాట్లాడుతావు? మంచి ఉద్దేశం అయితే పర్లేదు, ఒకవేళ చెడ్డ ఉద్దేశం అయితే ఇది నీ కుటుంబాన్ని సంఘాన్ని పాడు చేస్తారని నువ్వు వెళ్ళి ఎవడికి చెప్పాలి? ఆడికి చెప్పాలి. నువ్వు దేవుని కుమారుడు అయితే ఆడికి చెప్పి ఆయన సమాధానపరచాలి. నువ్వు ఆడికి చెప్పకుండా వెళ్ళి ఎక్కడెట్టో సిచ్చు కుటుంబానికి ఎట్టో అని అడుగుతున్నాను. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే సమాధానపరచాలి. నిజంగా ఆ అమ్మాయి అనుమానిస్తే అలాంటిది ఏమి లేదమ్మా, దేవుని పిల్లలు మనం సమాధానకరంగా ఉందామని ఆ భార్య భర్తను కలపాలి. నువ్వు అలా కలపకుండా ఏం చేస్తావు? చిచ్చెట్టు వెళ్ళిపోయావు. ఇప్పుడు ఏం చదువుద్ది? రగలడిపోద్ది. ఆ తగలడిపోయిన తర్వాత ఆగుద్దా?
మరో మాట్లాడితే చెప్పండి, వీళ్ళు ఎంత పనికి మాలినోళ్ళంటే, నీకే గనక సొంత సెల్లుంటే, నీకే గనక సొంత చెల్లుంటే, మీ బావే ఎవరితో మాట్లాడితే, వసే సెల్లి బావ ఎవరితోనే మాట్లాడుతున్నా నీ చెల్లికి చెప్తావా? అప్పుడు చెప్పు, నీకు ఎక్కడ లేని డిమ్ముని జ్ఞానం వచ్చేది నీకు. ఇప్పుడే చెప్తే నీ చెల్లి కాపురం పాడైపోద్దని నీకు తెలుసు, ఇప్పుడే చెప్తే అలా కాపురం నాశనం అయిపోద్దని తెలుసు. అందుకేం చేస్తావు, నీ బావని కౌన్సిల్ చేయడమో, నీ బావ దగ్గర అసలు విషయం ఏంటో తెలుసుకోవడమో, ఇలాంటిది ఏదో చేస్తావు. డైరెక్ట్గా నీ చెల్లికి చెప్తే నీ చెల్లి కాపురం ఎప్పుడు పాడవుద్దని వెంట నువ్వు ఏం చేస్తావు, జాగ్రత్త పడతావు. ఇక్కడ మాత్రం నీకు ఇంత జాగ్రత్త వచ్చింది. మరి పొరుగు వారి సహోదరిని పిలిచినప్పుడు ఆ కాపురంలో ఈ తెలివితేటలు నీకు ఏమైపోయాయి? నీ బావ కోసం చెల్లి కోసం ఇంత బాగా ఆలోచించుకున్న నీవు ఈ చెల్లిని పిలిస్తే ఈడైపోయాడు. అందుకని అంటానండి, ఈడు అన్నయ్య అని పిలవడానికి మీ అమ్మకు పుట్టాడా, ఈవిడ చెల్లి అని పిలవడానికి మీ అమ్మకు పుట్టిందా? మీ ఇద్దరు అన్న చెల్లి ఎలాగైపోయారు? ఎలా అయిపోయారు? కొండలు చెప్పుకోళ్ళు అయిపోయారు. మీ ఇద్దరు కొండలు మాట్లాడుకోళ్ళు అయిపోయారు. ఎలా పాడైపోతాయి కాపురాలు? నేను అడుగుతున్నాను, ఏదన్నా ఒక విషయాన్ని నువ్వు బిలీవ్ చేయాలి అంటే నీ కళ్ళతో చూడాలి, చెవులు తినాలి. వీడెవడు మూడోవాడు చెప్పడానికి? ఆ చెప్పేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనిషి ఎప్పుడు పూర్తిగా నిజం చెప్తాడని మాత్రం నమ్మకండి. ఎందుకంటే నువ్వు చూడాలి, నువ్వు వినాలి. నువ్వు చూడాలి, నువ్వు వినాలి. వీళ్ళు చెప్పేవి తినంగా చెప్తారా? సగం నిజం చెప్తారు, సగం అబద్ధం చెప్తారు. అక్కడ అదే జరుగుతుంది చూడండి. ఏదైనా తోటలో ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఇది నిజమా? ఈ తోట చెట్ల పొలంలో ఏది తినొద్దని దేవుడు నీకు చెప్పాడా అంటే అడుగుతున్నాను. తినొద్దని చెప్పాడు అన్నది నిజమే. నా మాటలు అర్థమవుతున్నా లేదో? తోట చెట్ల ఫలముల్లో ఈ చెట్టు చెలికి పోవద్దన్నాడు అని చెప్పింది నిజమే. అంటే సగం నిజమే. తినొద్దన్నది నిజమే, ఎల్లొద్దన్నది నిజమే, దాని జోలికి పోవద్దన్న నిజమే. కానీ అబద్ధం ఏంటి చెప్పినా, సగం నిజం సగం అబద్ధం. ఏంటంటే మీరు తింటే ఎదిగిపోతారని చెప్పేది అబద్ధం. కొండలు ఎలా ఉంటాయో తెలుసా? అన్నీ నిజమన్నట్టే ఉంటాయి, సగం నిజమే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మిగిలింది పల్సని పొరలాగా అబద్ధం అవుతుంది. ఆ అబద్ధం అన్న సంగతి నీకు తెలిసే లోపు జరగాల్సిన నష్టం జరిగి. అందుకే ఆ సామెతల గ్రంథం ఇంకా కొనసాగిస్తున్నాడు చూడండి. అదే 26వ అధ్యాయం 21వ వచనం నుండి, ఏడి బూడిదకు కలహములు పుట్టించుటకు, కలహప్రియుడు. కలహము పుట్టించుటకు ఎవడట? కలహప్రియుడు. చెప్పండి, కలహాలు పుట్టించడానికి కలహప్రియుడు. అగ్నికి బొగ్గు ఎలా తోడైతే ఇంకా అగ్ని స్థాయి పెరిగిపోద్దో, కలహాలు పుట్టడానికి కూడా కారకులు ఎవరంట? కొండగాళ్ళు. గుర్తుపెట్టుకోండి. అబద్ధాలు చెప్తారు. వీళ్ళు ఏమంటారంటే, ఆరిపోయిన గొడవ దగ్గరకు వచ్చి వీళ్ళు అంటారు, అలా ఎలా వదిలేసావు అంటాడు. మరి ఎలా వదిలేయాలి? నువ్వు కాబట్టి వదిలేసావు. కానీ చెప్పండి, నేనైతే వేరే అనగానే ఇప్పుడు ఏంటి అలా చేయమని? నా మాటలు అర్థమవుతున్నాయా? నువ్వు కాబట్టి వదిలేసావు కానీ అదే నేనైతే లెక్క వేరేగుండని చెప్తాడంటే వీడు ఇండైరెక్ట్గా ఏం చేస్తాడు చెప్పినా, మనకి ఎక్కిస్తున్నాడు. కలహప్రియులు చేసే మరో పని ఏంటి చెప్పినా, వాళ్ళని గుర్తుపట్టండి. ఒకటి, వాళ్ళ జ్ఞానన్నట్టు చెప్పుకుంటారు. 2, మనకు ప్రశ్నలు వేస్తారు. 3, ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పండి వాళ్ళే ఇస్తారు. ఇక 4వది ఏంటో తెలుసా? ఒక విషయాన్ని అయిపోయిన సంగతిని మాటికి ఎత్తి మన బుర్రలు చెడగొడతారు. పలానా రోజు అలా జరిగింది, పలానా రోజు ఎలా అన్నారు, నీ కోసం ఎలా అన్నారు, నీ కోసం అలా అన్నారని రకరకాల విషయాలు మాట్లాడతారు. వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం బాగే కోరుతున్నట్టు మాట్లాడతారు. కలహాలు చెప్పే వాళ్ళ యొక్క గుర్తులు ఎలా ఉంటాయి ఇంకో గుర్తు చెప్తాను వినండి. వాళ్ళు నిజమే చెప్తారు కొన్నిసార్లు. ఆ నిజం చెప్తున్నప్పుడు బిహేవియర్ ద్వారా మార్చి చెప్తారు. నా మాటలు అర్థమవుతున్నాయా? కొన్నిసార్లు వాళ్ళు నిజమే చెప్తారు కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది చూసారా, అది మార్చి చెప్తారు. ఎలా అంటే, ఇప్పుడు నిజానికి ఒక ఉదాహరణ. ఏ తల్లితోనో మాట్లాడుతున్నాడు వాళ్ళ ఆయన గురించి. వాళ్ళ ఆయన అడుగుతుంది, ఏ అన్నయ్య గారు ఏరి అని అడుగుతుంది. అడిగినప్పుడు ఏం చెప్పాలి? వీడు ఇప్పుడు అమ్మ బయటికి వెళ్ళాడు, ఇప్పుడు వచ్చేస్తాడని ఏం కంగారు పడకని చెప్పాలి. అలా కాకుండా అదే విషయాన్ని ఇలా చెప్పడం అనుకోండి. ఎలాగంటే, ఇప్పుడే పని వెళ్ళిపోయాడు, మరి ఏటో అత్తమాల అలా వెళ్ళిపోతున్నాడు అన్నాడు అనుకోండి. ఏమవుద్దండి? బయటికి వెళ్ళింది నిజమే, వాడు చెప్పింది నిజమే, కానీ వాడు చెప్పే విధానం ఉంది చూసారా, అది మాత్రం గొడవ పెట్టద్దు. ఆడు పైపొచ్చుకి ఏంట్రా ఇలా అన్నామంటే, అరే నేనేమన్నది బయటికి వెళ్ళావని అన్నాను రా అంటాడు. అంతే, ఆడు అన్నది అదే అంటాడు. కానీ జరిగింది ఏంటి?
వాడు చెప్పే పద్ధతి బాగాలేదు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే, అత్త కోళ్ళ మధ్య గొడవలు ఎలా ఉంటాయంటే, చిన్నప్పటి నుంచి 25 ఏళ్ళు ఈ అబ్బాయి వీళ్ళ అమ్మ నీళ్ళలో పెరుగుతాడు. వాళ్ళ అమ్మ ఉప్పు వేసిన వండుతో తినేస్తాడు, పప్పు వేసిన తినేస్తాడు, ఉప్పు తక్కువైనా తినేస్తాడు. సడన్గా ఒకరోజు పెళ్ళి అవుతుంది. ఈ పెళ్ళి అయిన తర్వాత ఈ అత్తగారు కొన్ని గమనిస్తుంది. ఈ అబ్బాయి ఆమెతో కమ్యూనికేషన్ అత్తగారు అంటే అమ్మగారితో కొంచెం కమ్యూనికేషన్ అంటే మాట్లాడేది తగ్గుద్ది. ఈ అబ్బాయి ఎక్కువ ఎవరితో మాట్లాడతారు చెప్పండి? వారితో మాట్లాడతారు. ఈ కళ్ళు పచ్చగా అయిపోతాయి వీడికి. ఎవరికి? అమ్మగారికి. ఇది వచ్చిన తర్వాత నాతో కొంత ఆనందంగా పెళ్లి చేసింది ఈవిడే, కోడలుగా పలకరించి కూతురు అన్నది ఈవిడే, ఇంటికి తీసుకొచ్చింది ఈవిడే, అన్నీ బాగా చేసింది ఈవిడే. కానీ వీడికి ఎక్కడ ముసలం వచ్చేద్దంటే, ఈ అబ్బాయి తనతో మాట్లాడడం తగ్గించిన తర్వాత ఆ కోళ్ళతో ఎక్కువ మాట్లాడుతుంటాడు చూసారా, అది చూస్తుంది. చూసి ఒక పొల్ల ఎడుతుంది. ఏమనంటే, ఏ అమ్మ మీ ఆయన సేరగొనేహాడా, పండగలు వచ్చేసినాయి అంటది. అనగానే ఈవిడ ఇంకే కొనలేదు అత్తయ్య అంటే, అదేంటి ఇంకా కొనకపోతాం పెట్టాడు, మాకు ఇది ఎప్పుడో కొనేసాడు మీ మామయ్య, బొచ్చాడు ఏం కొనలేదు వాళ్ళ మామయ్య ఏం కొనడు, ఎప్పుడేం కొనలేదు. కానీ ఏమని చెప్తుంది, మీ మామయ్య అయితే ఎప్పుడో కొనేసేవాడు, నీకు ఇంకా కొనకపోవడం అనగానే ఇది ముఖం మార్చుకుని తిరుగుతుంది ఇంట్లో. ముఖం అలాగే ఎందుకు అయిపోయింది మనకు అర్థమవుతుంది. అలా తిరుగుతుంటుంది, ఇలా తిరుగుతుంటుంది, అలా తిరుగుతుంటుంది, ఏనాడు అక్కడ ఉన్నాయి అంటుంది, ఇలాగంటుంది, అలా మనకు అర్థమవుతుంది. సడన్గా మారిపోయింది ఏంటి, ఎందుకు ఇలా అయిపోయిందని మనకు అర్థం. ఎందుకంటే అప్పటికే అత్తగారు చెప్పండి పొల్లేసి. గొడవలు ఎలా వస్తాయంటే గుర్తుపెట్టుకోండి, ఏదో మంచి చేస్తున్నట్టు, ఏదో మనల్ని ప్రేమిస్తున్నట్టు, ఏదో మనకు మంచి వార్తలు వివరిస్తున్నట్టు, ఇది మనకు మాత్రమే వాళ్ళు మనల్ని ఎంతో ప్రేమించి మనకు మేలు చెప్తున్నట్టు ఇలాంటివన్నీ మనకు చెప్తారు. కానీ ఈ లక్షణాలు ఎవరు చెప్పినా సాతాను లక్షణాలు. గుర్తుపెట్టుకో, ఇది సాతాను లక్షణం అనడానికి బండ గుర్తు ఏమని ఉంటే, ఒక వ్యక్తితో నువ్వు మాట్లాడిన తర్వాత నీకు వ్యక్తుల మధ్య సహవాసం పెరగాలి. కానీ బలహీనం అవుతుందంటే, ఒకడు వచ్చి నీతో మాట్లాడిపోయిన తర్వాత నీకు వాళ్ళతో మాట్లాడట్లేదు, వీళ్ళతో మాట్లాడలేదు, ఎవరితో నీకు పడవట్లేదంటే నీకు సఖ్యత కన్నా దూరం పెరిగిపోతుందంటే, ఎప్పటి వరకు వీడు నీ మైండ్ని ఏం చేశాడు చెప్పండి, పాడు చేసేసాడు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాస్తూ లేదా ఆయన మాట్లాడుతూ మత్తయి ద్వారా ఆయన లిఖిస్తూ ఏమంటున్నాడు చూడండి, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. మనం దేవుని పిల్లలు అవ్వాలి అంటే సాధ్యమైతే 4 మంచి మాటలు మాట్లాడు, సాధ్యమైతే ఆ కాపురాన్ని నిలబెట్టే మాటలు మాట్లాడు, సాధ్యమైతే సంఘాన్ని కట్టే మాటలు మాట్లాడు, సాధ్యమైతే 2 వ్యక్తులను బలపరిచే మాటలు మాట్లాడు, సాధ్యమైతే ఇక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళ జీవితంలో ఈ మాట వీళ్ళకి హాని చేస్తుంది అనిపిస్తే అవి మాట్లాడడం మానేసి కొన్ని విషయాలు గుండెల్లో దాచుకోవడం నేర్చుకో. ఎందుకంటే దేవుని పిల్లలు ఏం చేస్తారంటే అపరాధాలని లోపాలని కప్పుతారు, ప్రేమ చేత సమాధానపరుస్తారు. ప్రేమ ఏదైతే ఉందో దోషాలని కప్పుతుంది. వారు సమాధానాన్ని కోరుకుని ఏం చేస్తారంటే ఎక్కడికక్కడ గొడవలు జరగకుండా ఒక విషయాన్ని గుండెల్లో దాచుకుంటారు. ఈ మాట మీకు నచ్చకపోయినా ఒక మాట నేను గట్టి కట్టినాను ఏమనుకోకండి. ఒక విషయాన్ని విన్న తర్వాత, ఒక విషయాన్ని చూసిన తర్వాత ఆ సంగతి వాళ్ళకి బయటికి చెప్తే వీళ్ళు డిస్టర్బెన్స్ అవుతారని ఒక సంగతి నీకు గుండెల్లో దాచుకోవడం రాకపోతే, నేను మళ్ళీ అడుగుతున్నాను, ఒక సంగతిని నీకు గుండెల్లో దాచుకోవడం రాకపోతే నువ్వు ఎట్లా దేవుని కుమారుడివి కుమార్తె అవుతావు? ఒక సంగతి నీ గుండెల్లో దాచుకోవడం రాకపోతే నీకు భారం ఏముంది, మనుషుల మధ్య ప్రేమ ఏముంది, అరే ఇది చెప్తే గొడవ అవుద్ది, ఇది చెప్పకూడదని కనీసపు ఇంకిత జ్ఞానం నీకు రావట్లేదంటే, ఒక తప్పు నీకు దాయడం లేదా ఒక ఒప్పు కోసం కొన్ని విషయాలు తగ్గించి మాట్లాడడం నీకు తెలియట్లేదంటే నీకు సువార్త చెప్పడం వచ్చా? సువార్త అంటే ఏంటి చెప్పండి? మనుషుల్ని ప్రేమతో కలపడం. సువార్త అంటే ఏంటి చెప్పండి? దేవుడికి మనుషులకి పడని అగాధాన్ని పూడ్చేయడం. సువార్త అంటే ఏంటి తెలుసా? ప్రేమలో మనుషుల్ని నిలబెట్టడం, కుటుంబాలని బాగు చేయడం, సంఘాలని బాగు చేయడం, స్నేహాలని బాగు చేయడం. ఇది సువార్త చెప్పడం. సువార్త చెప్పడం అంటే గుర్తుపెట్టుకోండి, ఎక్కడికక్కడ యేసు ప్రభు కోసం చెప్పి వెనకాల అందరినీ చెడగొట్టుకుంటూ తిరగడం సువార్త కాదు. ప్రేమ కలిగి సత్యం చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, ప్రేమ కలిగి సత్యం చెప్పండి. మనం మనుషులను ప్రేమిస్తే 2 బాగుంటే మనం కూడా సంతోషించాలి. ఒకరు ఇల్లు కట్టుకుంటే మనం సంతోషించాలి, ఒక కాపురం చూస్తే మనం సంతోషించాలి. కానీ వాళ్ళకి లేనిపోని మాటలు చెప్పుకుని తిరుగుతామంటే మనం సువార్థికులు అవుతామా? దేవుని పిల్లలం అవుతామా?
బోధకులు అవుతామా? ఈ కొండిగాలి లక్షణాలు ఎలా ఉంటాయి గుర్తుపెట్టుకోండి. మనకి మంచి చెప్తున్నట్టుగా వాళ్ళు లేని మాటలు పుట్టిస్తారు. వీళ్ళు పూర్తిగా తెలియదు, అనుమాన వ్యక్తీకరించడం చూస్తాడు. అతడు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మనతో ఇతర వ్యక్తుల బిహేవియర్ మారిపోతుందంటే ఆ వచ్చిన వాడు కొండెగాడు. ఇలాంటి సమాజంలో సువార్త ఎలా ప్రకటించాలో అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నారు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. గట్టిగా చదవండి అమ్మా. సమస్తమును మనలను క్రీస్తు ద్వారా సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను దేవుడు మాకు అనుగ్రహించును. దేవుడు నన్ను ఆయనతో సమాధానపరచుకుని నువ్వెళ్ళి మిగిలిన వారిని సమాధానపరచడానికి అప్పగింపబడిందే సువార్త. గుర్తుపెట్టుకోండి, దేవుడు నన్ను సమాధానపరచుకోండి. ఈ మాట అంటున్నాను, ఏమనుకోకండి తప్పుగా, మీకు వేరేలాగా అర్థం అవ్వకూడదని నేను దేవుని కోరుకుంటున్నాను. ఇక్కడ పులిపేట మీద నిలబడి ఒక పాస్టర్ గారు మాట్లాడుతున్నట్టే, ఈవెన్ నేనే మాట్లాడుతున్నానంటే, దేవుడు ఆయన నాతో నేను ఆయనతో సమాధాన పడకపోతే, ఆయన నాతో సమాధాన పడకపోతే, ఆయన గనక నా లోపాలు బయటెట్టడం ప్రారంభిస్తే, ఇక్కడున్న దైవజనుడు లోపాలు గనక దేవుడు బయటెట్టడం ప్రారంభిస్తే మేమెవరమైనా సేవకులు అవుతామా? అన్ఫిట్ అవుతాం. గుర్తుపెట్టుకో. నువ్వైనా నేనైనా ఇక్కడ కూర్చొని జర్జాగా మనం ఒక బట్టలేసిన చక్కగా గౌరవంగా కూర్చుంటున్నాం అంటే మన ఘోరాలు నేరాలు మన అపరాధాలు బయటెడితే, అందరి నేరాలు పాపాలు బహిర్గతం చేస్తే ఒక్కరైనా మనతో మాట్లాడతారా? ఈ ప్రసంగం వినబడుతున్నట్టు ఆ గేట్ దగ్గర నుంచి వెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకోండి, ఈడ అని చెప్పేసి. ఎందుకు? దేవుడు నా అపరాధాలు దాశాడు, నా పాపాలు దాశాడు, నా లోపాలు దాశాడు, ఆ పాతవన్నీ కొట్టేశాడు, అవన్నీ తీసి పడేశాడు. ఆయన పూర్తిగా మర్చిపోయాడు, నన్ను సమాధానపరుచుకున్నాడు, నన్ను జేమ్స్గా మార్చాడు, తీసుకొచ్చి నిలబెట్టాడు. ఇప్పుడు మాట్లాడన్నాడు. ఆయనే నా లోపాలు అపరాధాలన్నీ క్షమించి నన్ను సమాధానపరుచుకుని సువార్త చెప్పవయ్యా అంటే, నేను సువార్త చెప్పకుండా నా అపరాధాలు క్షమించి నన్ను ఆయన కుమార్తెగా స్వీకరిస్తే, నేను దేవుని సువార్త చెప్పకుండా లేనిపోని చిచ్చులు పెట్టుకుని తిరిగితే, గుర్తుపెట్టుకోండి, నేను నిన్ను క్షమించాను కానీ నువ్వు ఇతరులను క్షమించకుండా తిరుగుతున్నావు అంటాడు. గుర్తుపెట్టుకో. నేను నిన్ను గోప్యంగా దాచాను, నువ్వు ఇతరుల విషయాలు ఎందుకు గోప్యంగా దాయలేకపోతున్నావు? నిన్ను నేను బహిర్గతం చేస్తే ఇప్పటివరకు నువ్వు బతకగలవా? నేను దాయకపోతే, నీ లోపాలు దాయకపోతే ఇప్పటి వరకు నువ్వు బతకగలవా? కాపురం చేయగలవా? ఒక ఆడదానిగా, ఒక మగాడిగా కాపురం చేయగలవా? ఒక సేవకుడిగా సేవ చేయగలవా? అసలు నువ్వు చేయగలవా? పుట్టిన దగ్గర నుంచి నీ వయసులో ఏం చేసావో ఆయనకి తెలియదా? నీ వయసు పెరిగిన తర్వాత ఏం చేసావో తెలియదా? నీ జీవిత భాగస్వామి కళ్ళు గప్పే మాటలు ఎన్నిసార్లు మాట్లాడో తెలియదా? ఆయనకి అన్నీ తెలిసిన అవన్నీ ఇంకా మరుగైపోయి అంటే, ఆ మరుగైపోయేలాగా ఎవరు దాచేశారు? దేవుడు దాచేశాడు. దేవుడు మన విషయాలు గుండెల్లో పెట్టుకున్నాడు కనుకే, దేవుడు మన సంగతులు గుండెల్లో పెట్టుకున్నాడు కనుకే, మన లోపాలు ఆయన మరుగు చేసి, మన పాపాలు తీసివేసి, ఆయన మనల్ని పరిశుద్ధులుగా మార్చి, నీతిమంతులుగా మార్చి, ఇలా బతకండని సమాధానపరిచాడు కనుకే కుర్చీల్లో కూర్చున్నారు, ఇక్కడ నిలబడి నేను సువార్త చెప్పగలుగుతున్నాను. ఆయన గనక దాయకపోతే ఈరోజు మనం గౌరవంగా సమాజంలో బతకగలమా? నేను అడుగుతున్నాను, పుట్టిన దగ్గర నుంచి మేము ఏ తప్పు చేయలేదని ఎవరన్నా ధైర్యంగా చేయెత్తగలరా? అవన్నీ బయటకు వస్తే కాపురాలు నిలబడతాయా? అవన్నీ బయటకు వస్తే సంఘాలు నిలబడతాయా? అవన్నీ బయటకు వస్తే నీ ఇరుగు పొరుగు వారు నీతో మాట్లాడతారా? నేను అడుగుతున్నాను. ఒకవేళ మీ ఫోన్ హిస్టరీ మీకు ఎవరికి తెలియదు అనుకోకండి, గుర్తుపెట్టుకోండి. అదే కనుక బయట పెడితే నీ పేరెంట్స్ నేను బతకనిస్తారా? నేను దాస్తున్నాడు, గుర్తుపెట్టుకో. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీ చూపులు దాస్తున్నాడు, నీ పరిస్థితులు దాస్తున్నాడు, అన్నీ దాస్తాడు. దేవుడు ఏమన్నా చెప్పనా, నేను మిమ్మల్ని క్షమించి మిమ్మల్ని ఎలాగైతే మంచిగా నేను మార్చుకున్నానో, మీరు కూడా వెళ్ళి ఇతరుల లోపాలు ఎత్తి చూపించక, వాళ్ళతో కొండములు మాట్లాడక, ఈ మాటల పట్టుకెళ్ళి వేరొకరికి చెప్పి దూరాలు పెంచకుండా నాకు వారికి సమాధానం ఏర్పరిచి సమాధానకరమైన సువార్త చెబితే మీరు నా కుమారులు కుమార్తెలు అనబడతారు.
పౌలు గారు ఏమన్నారు చెప్పనా, ఆయన ఎక్కడికి వెళ్ళినా లోపాలు ఎత్తుకుంటూ తిరగలేదంట. ఆయన ఏం చేశారు చెప్పండి, పౌలనే నన్ను, నేరస్తున్నైన నన్ను, అంతకున్నైన నన్ను, దోషకున్నైన నన్ను, హింసకున్నైన నన్ను, ఏమాత్రం ఎన్నిక లేని నన్ను ఆయన పిలుచుకుని ఈరోజు సౌలనే నన్ను పౌలుగా మార్చింత సువార్త చేస్తున్న నన్ను ఈరోజు మిమ్మల్ని కూడా పిలుస్తున్నాడని చెప్పుకుంటూ తిరిగాడే తప్ప ఎప్పుడైనా ఎవరు కూర్చొని తప్పుగా మాట్లాడుకుంటూ తిరిగాడా? సువార్త చెప్పడం అంటే చెప్పనా, గుర్తుపెట్టుకోండి. సువార్త చెప్పడం అంటే బైబిల్లో వాక్యాలు తిరగేసేయడమే కాదు. సువార్త చెప్పడం అంటే గుర్తుపెట్టుకోండి, సువార్త చెప్పడం అంటే నీ వల్ల విడిపోయిన వాళ్ళు కూడా చెప్పండి, కలపబడాలి. నీ వల్ల వెళ్ళిపోయి మానేసిన వాళ్ళు కూడా మళ్ళీ సంఘానికి రావాలి. ఇవాళ నీకోసమే ప్రసంగం చెప్పాడు అనకూడదు, గుర్తుపెట్టుకో. బయటికి వెళ్ళి మాస్టర్ గారు అత్తమాల నిన్నే ఇండైరెక్ట్గా చెప్తున్నాడు, ఇలాంటి చెప్పకండి, గుర్తుపెట్టుకోండి. సాధ్యమైతే మంచి మాట్లాడడానికి చూడండి, సాధ్యమైతే దేవుని దగ్గర మంచి విషయాలు చర్చించడానికి చూడండి, సాధ్యమైతే ఆ విన్న విషయాలు పట్టుకొచ్చి ఇతరులకు చెప్పే ప్రయత్నం చేయండి. అంతేగాని లేనిపోని లెక్కలు వేసుకుంటూ తిరగకండి. ఒకవేళ అదే కనుక జరిగితే దేవుడే మనకు లెక్కలేయడం ప్రారంభిస్తే నేను అడుగుతున్నాను, ఇతరులనే మనం వారి లోపాలని లెక్కలేయగలమా? కానీ దేవుడు ఏం చేసి చెప్తున్నా, సమాధానపరుచుకున్నాడు. సమాధానపరుచుకున్న ఆయన మీరు కూడా ఇతరులని చెప్పండి, సమాధానపరచమని చెప్తున్నాడు. అందుకే నేను రాస్తున్నాడు చూడండి, ఆ 19 వచ్చిన లేదా అంటున్నాడు చూడండి, అదే 5వ అధ్యాయం 19 వచ్చును. ఏమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను. సమాధానపు వాక్యమును అంటే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు ఎవరితో, ఎదిరింటోళ్ళతో మాట్లాడినా, పక్కింటోళ్ళతో మాట్లాడినా, స్నేహితులతో మాట్లాడినా, ఒక ఇల్లాలతో మాట్లాడినా, ఒక కుటుంబ యజమానితో మాట్లాడినా మీరు ఏం మాట్లాడాలి చెప్పండి, సమాధానపరిచే సువార్తే మాట్లాడాలి. ఆ గంట తర్వాత వాళ్ళ ఆత్మీయంగా బలపడాలి, వాళ్ళ దేవుళ్ళలో మరింత ఆత్మీయంగా ఎదగాలి, వాళ్ళ విశ్వాసంలో లోతైన ఏరు రావాలి. ఆ గంట తర్వాత వాళ్ళ ఆత్మీయంగా ఎదగకుండా బలహీనం అవుతున్నారంటే నువ్వు సమాధాన సువార్త కాకుండా నువ్వు ఏం ప్రకటిస్తున్నావు చెప్పనా? ఏదేను తోటలో వాడు ఏం ప్రకటించాడో చెప్పండి, నువ్వు అదే ప్రకటించుకుంటూ తిరుగుతున్నావు. దేవుడు మనల్ని గాస్పల్ చెప్పేవారిగా ఉండమన్నాడు చెప్ప, గాసిప్స్ చెప్పేవారిగా ఉండమన్నది గుర్తుపెట్టుకో. సువార్త చెప్పేవారిగా ఉండమన్నాడు తప్ప సోదేసుకుంటూ తిరగమని మనకు దేవుడు మనల్ని పిలవలేదు, గుర్తుపెట్టుకోండి. దేవుడు మనల్ని సువార్తగా పిలిచాడు కనుకే సువార్తకి సమాధానకర్తలుగా ఉండాలంట. అందుకే మత్తయి సువార్త రాస్తూ అదే 6వ అధ్యాయం మత్తయి సువార్తలో ఒక మంచి మాట్లాడుతున్నాడు చూడండి త్వరగా. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం ఇంకా మంచి మాట్లాడుతున్నాడు చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనం నుండి, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేక మనుషుల అపరాధములు మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు క్షమించును. మీరు మనుషుల అపరాధములు క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములు క్షమింపడు. ఏం చెప్తున్నాడు చెప్పండి? ఒక లోపం నీకు కనబడిందా, క్షమించు. ఒక దుర్వార్త నీకు కనబడిందా, వెళ్ళేనట్టు ఊరుకో. ఒక చెడ్డ వార్త నీకు కనబడుతుందా, ప్రచారం చేయకుండా ఆగిపో. నువ్వు చెయ్యాల్సింది చెప్పిన, దేవుడు నీ లోపాలు క్షమించడం నీకెంత అర్థమైందో నువ్వు ఇతరుల లోపాలను కూడా చెప్పండి క్షమించాలి. ఒకవేళ నీకు నిజంగానే వాళ్ళ మారు మనసు పొందాలని కోరుకుంటే వెళ్ళి చెప్పు, బ్రదర్ ఏంటి ఈ మధ్య మీరు తేడాగా ఉన్నారని మంచిగా వారితో మాట్లాడు. కానీ కొండెములు చెప్పే వాళ్ళు ఏం చేస్తారు చెప్పనా, ఇలా మనకు చెప్పరు, పక్కోడు చెప్తారు. చెప్పాల్సిందంతా చెప్పి భార్యకి లేని భర్తకు కానీ ఎక్కించిన తర్వాత ఈసారి మీరు అడగండి, నాకెందుకు చెప్తున్నావు, డైరెక్ట్గా ఆయనకే చెప్పొచ్చు కదా, నాకెందుకు చెప్తున్నావు, డైరెక్ట్గా ఆమెకే చెప్పొచ్చు కదా అని అడిగితే అలా అంటారు. నేను చెప్పకూడదు, చెప్పండి, మీరే చెప్పండి అంటారు. అదే మీకు గుర్తు, ఆడు కొండగాడని గుర్తుపెట్టుకో. ఆడు నిజంగా మంచి కోరేవాడైతే ఎవరికి చెప్పాలి? ఆ వ్యక్తికే చెప్పాలి.
ఆ వ్యక్తికి చెప్పకుండా వాడు వచ్చి వేరొక వ్యక్తికి చెప్తాడంటే వాడిని ఏమనాలి? కొండగాడు. నిజంగా వాడికి ధైర్యం ఉంటే వాడు నాకే చెప్పాలి, నిజంగా ధైర్యం ఉంటే ఆమెకే చెప్పాలి. ఆమెకు చెప్పకుండా ఆమె విషయాలు నాకు చెప్పి నా విషయాలు ఆమెకు చెప్తున్నాడంటే వీడి బుద్ధి ఏంటి చెప్పండి? పైగా వెళ్ళి చెప్పరంటే నేను చెప్పకూడదు, నువ్వే అడిగాను ఎగదోస్తానంటే ఈ బుద్ధి ఎవరికి చెప్పండి? సాతానుగాడిది. వాడు ఏదైనా తోటలో అలాగే చేస్తాడు. అనకంటే దేవుడిని అన్నాడు, దేవుడు ఇలా చెప్పాడన్నాడు, ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, లేని ప్రశ్నలు పుట్టించాడు, ఏదో మంచి చేస్తున్నాడు చెప్పాడు. అవ్వ ఆదామును మీకు తెలియట్లేదు, మీరు దేవుళ్ళు అయిపోతారని చెప్పారు. ఈ మనిషి దగ్గర ఉండడం వల్ల మీ కాపురం ఎలా అయిపోయింది, ఈ మనిషి దగ్గర ఉండడం వల్ల మీరు ఇలా నిశించిపోతున్నారు, ఇలా కుసించిపోతున్నారు, మీరు ఇంకా ఎత్తుకు ఎదిగిపోతారని చెప్పాడు. లేని మాటలు ఎక్కించి అందమైన జీవితాన్ని చెప్పండి అరణ్యంగా మార్చేశాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ భర్త కోసం ఎవరైనా చెప్తే చెంప పగిలిపోద్దని చెప్పేవాడికి నువ్వు చెప్పో, నీ చెవులు పెద్ద అయిపోతాయి. నీకు ఎంతగా ధైర్యం ఉంటే అన్నా, నీకు ఎంతగా ధైర్యం ఉంటే వదినా, నీకు విషయం చెప్తున్నాను, ఇదే విషయాలు నీకు ధైర్యం ఉంటాయని ఉన్నప్పుడు చెప్పాను అడుగు, నువ్వు ఆ రోజే నీ కాపురం బాగుపడుతుంది. నీ భార్య కోసం ఎవడని చెప్తే నువ్వు గట్టిగా చెప్పు, గుద్దుతే మొత్తం ఎదరపుల్లన్నీ ఊడిపోతాయి. నువ్వు చెప్పు, నువ్వెవడరా నా భార్యకి లెక్కలేయడానికి అని చెప్పు. నువ్వు చెప్పు, నేను లేనప్పుడు అలా మాట్లాడుతున్నా అంటావు. నువ్వు ఇంకా కొమ్మలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. నీకు నిజంగానే ధైర్యం అయితే రా, నువ్వు ఏ మాట అయితే మాట్లాడతారా, తన ముందు మాట్లాడతావు రా అని నువ్వు అడుగు. ఇలా మీరు అడగలేదో సగం కాపురాలు ఎలా పాడవుతాయి చెప్పనా? పొరుగులు చెప్పే సంగతులు చెవులు ఎక్కించుకునే పాడైపోతుంది. భర్త మాట ఏంటో ఈమె వినదు, భార్య మాట ఏంటో ఈయన వినడు, వీళ్ళిద్దరూ కలిసి ఎవరు మాట్లాడినారు చెప్పండి? పొరుగులు మాటలు వింటున్నారు. ఒకరోజు బస్సులో వెళ్ళిపోతుంది ఒక ఆమె, బస్సులో వెళ్ళిపోతున్న ఆమె బాధపడుతూ పక్కనున్న ఆమెకి చెప్తుంది, ఇదిగో బాధలు కొంతమందికి ఉంటారు, అదో బుద్ధి ముక్కు మొహం తెలియకపోయినా ఇంట్లో విషయాలన్నీ చెప్పేస్తుంటారు. ఆ పక్కనున్న ఆవిడ చెప్తుంది, ఎందుకు అలా డల్గొన్నామని నీకు మొదలెట్టింది ఇంకా స్టోరీ. పచ్చగా నేను హీరోయిన్లో బతికాను మా ఇంట్లో, ఈయన చేసుకున్న తర్వాత నాకు కాపురం అంతా ఇలాగైపోయింది, లేదంటే నేను ముంబై వెళ్ళిపోతుంది, అక్కడికి వెళ్ళిపోయింది, తడుగొడ్లు వేసుకోండి అక్కడ పోదును, నేను నా జీవితం అంతా ఇలాగ అయిపోయింది, ఈయన చేసుకున్న తర్వాత నా జీవితం అంతా ఇలా ఇంక మొదలెట్టి అన్ని కష్టాలు నాకు ఉన్నాయి, నా పరిస్థితి ఎలా ఉంది, ఆయనకి అర్థం అవ్వట్లేదంటే అప్పుడు ఒక మాట మొత్తం విన్న తర్వాత ఆవిడ అందే, ఇంత బాధపడుతున్నానని చెప్తున్నావు కదా, ఇదే బాధ మీ ఆయనకి చెప్తే నీ కాపురం బాగుపడుతుంది. సిగ్గు వచ్చింది ఆ మాట, గుర్తుపెట్టుకోండి. నీ బాధ ఏంటో పొరుగుల దగ్గర చెప్పుకుంటున్నా కానీ అసలు ఎవరి వల్ల బాధపడుతున్నావు నువ్వు వాళ్ళకి చెప్పట్లేదు. ఆయన ఎవరు? మీ ఆయన ఎప్పుడు నడుతున్నాను, బస్సులో ఉన్న ముక్కు మొఖం తెలియని వాళ్ళు చెప్తావు, ఎదురింటోళ్ళు చెప్తావు, ఎంత బాధని చెప్తున్నావు. నువ్వు ఎంత బాధపడుతున్నావు నీకు చెప్పకపోతే ఎలా అర్థమవుతుంది? నీ గుండెల్లో దూరడానికి ఆయన ఏమైనా యేసుక్రీస్తా చెప్పండి? నీకు అర్థమైన నడుతున్నాను, ఇంత బాధపడుతున్నా నీకు చెప్పాలిగా, నువ్వు చెప్పు. వీళ్ళందరూ చెప్పే సంగతులన్నీ బుర్రకెక్కించుకుంటావు. ఏమవుతుంది చెప్పండి? వాళ్ళు ఇంకో పొల్లేస్తారు. వాళ్ళు ఏమంటారంటే ఇంక అన్నీ వదిలేస్తారు. నువ్వు కాబట్టి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? 10 సంవత్సరాలు చేస్తున్నావు. నువ్వు కాబట్టి 10 సంవత్సరాలు కాపురం చేసావు, కానీ అయితే ఎప్పుడో వదిలేసి ఏం చేస్తావు? అడుగుతా వదిలేసి ఊరి మీద తిరుగుతావా? ఇలాంటి బోర్డు సలహాలు తినేసి కాపురాలు కొట్టిన వాళ్ళు లేరండి. ఏముందండి బతకలు ఏమిటంటే కోవిడ్ పోతాం, లేదా ఇలా పోతాం అలా పోతాం. నడుదు ఎక్కడ పోతావు? ఎక్కడికి పోయినా గుర్తుపెట్టుకోండి, భర్త ఉండొద్దా? ఎక్కడికి పోయినా భార్య ఉండొద్దా? నడుతున్న ఒక తోడు లేకుండా, అది కాపురం లేకుండా బతికితే ఆ జీవితానికి పరమార్థం ఉంటుందా? నీ మధ్యలో అప్పటికే పిల్లలు పుడితే వాళ్ళు ఏమైపోవాలి? ఇంత కఠినమైన మాటలు మీ నోటంటే ఎలా వస్తున్నాయి? అవి రావడానికి కారణం వీళ్ళు సువార్త వినలేదు. చెప్పండి, కొండెములు విన్నారు. ఆ కొండలు వీళ్ళని పాడు చేసే, అందుకే కాపురాలు పాడైపోవడానికి కారణం వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. అందుకే సమాధానపరచకుండా గొడవలు పెట్టినా, సమాధానపరచకుండా ఎదుటి వారిని తక్కువ చేసే మాట్లాడినా నువ్వు సరాసరి ఎవరికి వ్యతిరేకం అవుతున్నావు తెలుసా? దేవుడికి వ్యతిరేకం. నీ మీద కళ్ళు ఎర్రజేస్తాడు. ఎవరి కాపరాలో పాడు చేసి నీ కాపురంలో సుఖంగా ఉందామనుకుంటే నీ మీదకి కాలరు ఎవరు ఎగరేస్తారు చెప్పనా? దేవుడు ఎగరేస్తాడు, గుర్తుపెట్టుకో. పచ్చగున్న స్నేహాన్ని చెడగొడితే దేవుడే నీకు వ్యతిరేకమవుతాడు, నువ్వు నమ్మగలవా? సంఘాలను పాడు చేస్తే దేవుడు నీతో సుఖంగా ఉంటాడు అనుకుంటున్నావా? నీ సంగతి చూస్తాడు. నువ్వు ఎక్కడికక్కడే చిచ్చులు పెట్టుకుని తిరుగుంటే నీకు వ్యతిరేకంగా ఎవరు నిలబడతారో తెలుసా? దేవుడు నిలబడతాడు, గుర్తుపెట్టుకో. ఆయన ఏదైనా తోటలో గుర్తుపెట్టుకుని, ఆయన ఏదైనా తోటలో వాడు చేస్తున్న పనిని గమనించాడు. దేవుడు ఏం చేశాడు? అవ్వను వదిలేశాడా? ఆదామును వదిలేశాడా? సర్పాన్ని వదిలేశాడా? సాతానుగా వదిలేశాడా? ఎవరిని వదిలాడు చెప్పండి? ఎవరు చిచ్చులు పెట్టినా వాళ్ళని వదలలేదు. ఆ రోజు వదలన దేవుడు చెప్పండి, ఈరోజు కూడా వదలడు. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం త్వరగా ముగించుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం
మత్తయి సువార్త 12వ అధ్యాయం 33వ వచనం నుండి. చెట్టు మంచిదని ఎంచి దాని పండును దాని పండు మంచిదని ఎంచుడి, చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదని ఎంచుడి, చెట్టు దాని సర్ప సంతానమా మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడను కదా. ఇప్పుడు మరో గుర్తుపట్టండి, యేసుప్రభువు వారు చెప్తున్నారు, ఒకటి సమాధానపరిచే మాటలు మాట్లాడకపోతే వాళ్ళ దేవుని పిల్లలు కాదు, మరి ఎవరి పిల్లలు చెప్పండి? సర్ప సంతానం. రెండవది, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు మాట్లాడుతుంటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళ దేవుని సంబంధాలు కాదు, సాతాను సంబంధాలు గుర్తుపెట్టుకోండి. రెండవది, మనకి మంచి చెప్తున్నట్టే క్వశ్చన్లు అడుగుతున్నట్టే గుర్తుపెట్టుకోండి, వాళ్ళ దేవుని సంబంధాలు కాదు, ఆ క్వశ్చన్స్ వెనకాల మనల్ని పాడు చేసే మోటివేషన్ ఏదో చేస్తున్నారు. ఇక్కడ మరో మాట చెప్తున్నాడు, వాళ్ళని ఎలా గుర్తుపట్టాలంటే వాళ్ళ మాటలను బట్టి గుర్తుపట్టాలంట. వాళ్ళు ఎలా గుర్తుపట్టాలంటే వాళ్ళు అంటారట అనాల్సినవన్నీ అనేసి. కొన్నిసార్లు మీరు గమనించండి, వీళ్ళు గుర్తుపట్టే మరొక లక్షణం ఉంటుంది. ఈ కొండములు చెప్పేవారి లక్షణాలు ఏంటంటే వాళ్ళు అనాల్సినవన్నీ అనేసి చివరిలో ఒక మాట అంటారు, సరదాగా అన్నానరా అంటారు. ఏంటట? సరదాగా అన్నం ఏంటని అడుగుతాను. అనాల్సినవన్నీ అనేసారు, అనాల్సినవన్నీ అనేసి ఏమంటున్నారట? సరదాగా అంటున్నారు. సరదాగా అన్నం ఏంటి అని అడుగుతున్నాను. వాడు సరదాగా ఇన్ని మాట్లాడుతున్నాడంటే వాడు హృదయం అంతా దేంతో నిండిపోయింది చెప్పండి? అవే మాటలతో నిండిపోయింది కనుక అనాల్సినవన్నీ అనేసి వాడు ఏమంటున్నాడు చెప్పండి? సరదాగా అంటున్నాను. సరదాగా కాదు, వాళ్ళ మాటలను బట్టి వాళ్ళని అంచనా వేయచ్చట. మరో మాట చెప్తున్నా, ఈసారి ఎవరైనా మీతో మాట్లాడుతుంటే కొన్ని పాయింట్స్లు వారిని గుర్తుపట్టండి. ఆ పాయింట్స్ ఏంటంటే, అసలు ఈ మాట్లాడుతున్న వ్యక్తి ఎంతసేపు ప్రార్థన చేస్తాడా అని ఆడ ప్రార్థనా జీవితం ఏంటో తెలుసుకోండి. ఆడు 2 నిమిషాలు కూడా చేయడు ప్రార్థన. నాకు ఇన్ని మాటలు చెప్తున్న ఈడు బైబిల్ ఎన్నిసార్లు చదివాడా అని అడగండి. నాకు ఇన్ని మాటలు చెప్తున్న వీడు, నాకు ఇంత గాసిప్స్ పుట్టిస్తున్న వీడు, ఇన్ని కొండలు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్న వీడు ఇంత ఇలా మాట్లాడుతున్నాడు కదా, వీడు దేవుళ్ళలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందని గుర్తుపట్టండి. వాడు ఎంతసేపు బైబిల్ చదువుతాడు, వాడు ఎంతసేపు ప్రార్థన చేస్తాడు. మరో మాట చెప్తున్నాను, నీతో మాట్లాడుతున్నవాడు డివోషనల్గా ఎంత ఫిట్టుకున్నాడో తెలుసుకోండి. వాడు డివోషనల్గా వాడికి బైబిల్ లోతైన జ్ఞానం లేకపోయినా, వాడికి ప్రార్థన జీవితం లేకపోయినా, వాడికి సువార్త మీద అవగాహన లేకపోయినా, వాడి మాటలు బంగారం లాంటి మాటలా నీకు అనిపించినా, భక్తి లేని వాడి మాటలు భక్తిహీనంగానే ఉంటాయి. వాడు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నంటే వాడి యొక్క మూలమేంటో చెప్పచ్చు. ఆ మాటలను బట్టి వాడి మూలమేంటో చెప్పచ్చు. పండును బట్టి చెట్టు ఎలాంటిదో చెప్పచ్చు. మంచి నేల ఉందనుకోండి, నేను ముగిస్తున్నాను. మంచి నేల ఉందనుకోండి, ఆ మంచి నేల మీద ఏ మొక్కేసినా బతుకుతుంది. చక్కటి చెట్టేసినా బతుకుతుంది, లేదా చక్కటి వరేసినా బతుకుతుంది, ఏ కాయగూరలు వేసినా బతుకుతుంది. ఎందుకంటే నేల మంచిది. నేలే చెడిపోయింది అనుకోండి, మనం ఎలాంటి మంచి సారవంతమైన మొక్క తెచ్చి అక్కడ వేసినా బతకదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను చెప్పిన, మంచుకున్న వ్యక్తుల హృదయాలు చెడిపోయిన తర్వాత ఇలాంటి ప్రసంగాల గంట చెప్పినా వాళ్ళ బుర్రకి ఎక్కువ. ఎందుకు? నేల పాడైపోయింది కనుక. వాళ్ళకి ఎంత మంచి మాటలు చెప్పండి, అది కాదురా, అలా జరగలేదురా, అసలు విషయం ఇదిరా అని మీరు ఎంత చెప్పినా వాళ్ళకి ఏం గుర్తొస్తాయి చెప్పినా? అవే గుర్తొస్తాయి. ఎందుకు? వాళ్ళ ల్యాండ్ డిస్టర్బెన్స్ అయ్యింది. దేవుడు కుదర అదే అంటున్నాడు, హృదయం పాడైపోయింది. హృదయం పాడైపోతే వాళ్ళు మంచి మాటలు ఎలా మాట్లాడగలరు? వాళ్ళ మంచి మాట్లాడదాం అనుకున్న నేల మంచిది కాదు. ఆ నేల మంచిది కాకపోతే మంచి వృక్షం రాదు. మంచి వృక్షం రాకపోతే మంచి ఫలములు రావు. మంచి ఫలములు రాకపోతే ఆరోగ్య పరిస్థితులు మనకి చేకూర. గుర్తుపెట్టుకోండి, అవన్నీ జరగు. ఇక్కడ అదే చెప్తున్నాడు చూడండి. ఒక వ్యక్తి ఇలాంటి చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడంటే, ఇలాంటి సోది విషయాలు మాట్లాడుతున్నాడంటే, వాళ్ళ మాటల వల్ల దూరాలు పెరుగుతున్నాయంటే కారణం ఏంటంటే
వాడు హృదయంలో నుంచి చెడిపోయిన వ్యక్తాడు. వాడికి ప్రార్థన ఉండదు, భక్తి ఉండదు, బైబిల్ చదవడు. వాడి గంటల గంటలు సోది మాట్లాడతాడు తప్ప, ఇతరులను దూరం చేసే మాటలు మాట్లాడతాడు తప్ప, కొంతసేపు దేవుడు మాటలు మాట్లాడుకుందాం రండి అంటే వాడికి మాట్లాడడం రాదు. ఈసారి ఎవరైనా మాట్లాడితే ఆపోజిట్గా ఏ వ్యక్తి కోసమైనా మాట్లాడితే ఈసారి మీరు అలా చెప్పండి, బ్రదర్ అలా కాదు బ్రదర్, కొంచెంసేపు దేవుడు మాటలు మాట్లాడుకుందాం అనండి. ఇంకా మాట్లాడదు, అయిపోయింది. ఇంక అక్కడి నుంచి మాట్లాడాలి. అలా కాదు బ్రదర్, ఇంక ఇన్ని మాటలు ఎలాగ మాట్లాడుకున్నాం, మన మాటలు ఏదైనా దోషం ఉంటే కొంచెం దేవుని కోసం దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకుందాం, 2 గంట ప్రార్థన చేద్దామంటే గంట చాలా పనులు ఉన్నాయి ఇప్పుడు అంటాడు. మరి గంట సోదేయడానికి మాత్రం నీకు పనులన్నీ అడ్డు రాలేదు, కానీ 1 గంట ప్రార్థన చేద్దామంటే ఈసారి ఎవరైనా మాట్లాడితే ప్రార్థనలో కూర్చోబెట్టండి. ఈసారి ఎవరైనా మాట్లాడితే సువార్త మాట్లాడుకుందాం రండి. ఇంకా ఎక్కువ మాట్లాడితే నువ్వు అధ్యాయం చదువు, ఒక అధ్యాయం చదువు, నేను ఒక అధ్యాయం చదువుతా అని చెప్పండి. దెబ్బకు సోదాపేస్తారు. గుర్తుపెట్టుకో, వాళ్ళ మాటలు కనుక మీరు ఎండం మొదలెట్టారో మీరు పర్లేదు అనుకోకండి, పర్లేదు కాదు సరదా అనుకోకండి. ఆ సరదా మాటలే సంసారాలు సంఘాలు పాడైపోతాయి. కేవలం మీరు గమనించండి, కొండెములు విని ముక్క సెక్కలు అయిపోయిన సంఘాలు లేవా చెప్పండి? పెద్దలు ఇడిపోయిన లేరా చెప్పండి? సేవకులు ఇడిపోయిన లేరా చెప్పండి? సంఘాలే కాదు, సంవత్సరాలు అన్నదమ్ములు ఇడిపోయిన లేరా చెప్పండి? కలుసున్న కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు ఇడిపోయిన కుటుంబాలు లేవో చెప్పండి? ఇవన్నీ విడిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? ఎవడో ఉంటాడు మధ్యలో, వాడు ఎడతాడు పొల్ల. అందుకే ఏదన్నా ఇంట్లో, బాగా చెప్తున్నాను, ఏదైనా జరిగితే ఇంట్లో చూసుకోండి, మీకు మీరే మాట్లాడుకోండి, కానీ 3వ వ్యక్తి సలహాలు మాత్రం చెప్పండి, వినకండి. వాళ్ళ కొండాలు చెబుతారు, వాళ్ళు నిజంగా దేవుని పిల్లలైతే, దైవజనులు అయితే, వాళ్ళ సంఘ పెద్దలు వాక్యం ఎరిగిన వారైతే, వాళ్ళ సంఘంలో సీనియర్ విశ్వాసులు అయితే వాళ్ళు మీ మధ్యకు దూరితే సమాధానపరుస్తారు. వాళ్ళ దేవుని పిల్లలైతే, వాళ్ళ దేవుని పిల్లలు కాకపోతే మీ సమాధానములో అసమాధానం కలగజేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏం జరుగుతుందో రాస్తున్నారు చూడండి. 15వ కీర్తన త్వరగా ముగిద్దాం. 15వ కీర్తన మొదటి 3 వచనాలు చూడండి. 15వ కీర్తన మొదటి 3 వచనాలు. నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు. ఇప్పుడు చెప్పండి, అక్కడ రాసిన నీ గుడారంలో ఉండదగిన వాడు ఎవరంటే అక్కడ మాటకు అర్థం ఏంటి చెప్పిన? నీ రాజ్యంలో, నీ నిత్యత్వంలో ఎవరుంటారు? కొండాలు చెప్పిన వాళ్ళు ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఈ టెంట్ కింద ఎవరైనా ఉండొచ్చేమో, ఈ సంఘంలో ఎవరైనా ఉండొచ్చేమో, కానీ దేవుని రాజ్యంలో రేపు నిత్యత్వంలో ఎవరుంటారంటే ఆ ఇంటికి ఈ ఇంటికి పోయి సోది చెప్పకుండా సువార్త ఎవరు చెప్తారో వాళ్ళు ఉంటారు. మనుషుల్ని ఎవరైతే కలుపుతారో వాళ్ళు ఉంటారు. ఏ వ్యక్తుల్ని తక్కువ చేయకుండా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ దేవుని గుడారంలో ఉంటారు. ఎక్కడికక్కడే ప్రేమను చూపిస్తూ అనేకుల్ని ఎవరైతే సమాధానపరుస్తారో వాళ్ళ దేవుని కుమారులు అనబడతారు. వారు దేవుని గుడారంలో ఉంటారు. ఎవరు దేవుని గుడారంలో, దేవుని రాజ్యంలో ఉండారంటే ఎడగొట్టి చెడగొట్టే మాట్లాడేవారు దేవుని రాజ్యంలో పాలు పంపుల వాళ్ళకి ఉండవంట. ఈ మాటలు మీకు చదువుతుంటే భయం వేస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఒకవేళ మీకు భయం వేస్తే, అర్థమైతే మీరు ఎవరికే చెప్పొద్దు, కానీ ఈ ముగింపు ప్రార్థనలో మాత్రం ఒప్పుకోండి. దేవా, నిజంగా నా మాటల వాళ్ళని విడిపోయిన వాళ్ళు ఉన్నారు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, సాధ్యమైతే మళ్ళీ వాళ్ళని కలపగలిగే పరిస్థితి నాకు అనుగ్రహించు ప్రభువా అని నువ్వు నిజాయితీగా యథార్థంగా ఆయన దగ్గర ఒప్పుకో. ప్రభు, నిజంగా నేను అత్త కోళ్ళ గొడవ పెట్టాను ప్రభు, నేను నిజంగా ఈ స్నేహితులు గొడవ పెట్టాను ప్రభు, నిజంగా ఈ సంఘంలో గొడవలు పెట్టాను ప్రభు, నా మాట వల్లే వాళ్ళకి డిస్టర్బెన్స్ జరుగుద్దని తెలిసినా నేను చెప్పాను ప్రభు. నీకు అనిపిస్తే నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు ప్రార్థనలో దేవుడిని గోజాడి అడుగు, దేవా తప్పు చేశాను ప్రభు, మంచి మాటల కన్నా చెడ్డ మాటలు ఎక్కువ మాట్లాడాను ప్రభు అని. దేవుళ్ళో ఎదగడం అంటే చెప్పనా, దేవుళ్ళు ఎదగడం అంటే చెప్పనా, మనం ఎక్కడుంటే అక్కడ పరిస్థితులు బాగుపడాలి. మనం ఎక్కడుంటే అక్కడ క్రీస్తు స్పష్టంగా క్రీస్తు స్పష్టంగా మన జీవితంలో బయటికి కనబడుతూ ఉండాలి. ఇలాగే యేసుప్రభు ప్రేమించేవాడేమో, ఇలాగే మనుషుల్ని సమాధానపరిచేవాడేమో, ఇలాగే తప్పులున్న వారిని కూడా ఆయన వెనకాల దాచుకునేవాడేమో, ఆయన ఇలాగే ఉండేవాడేమో అని మన ప్రేమను చూస్తున్నప్పుడు ఎవరు గుర్తు రావాలి చెప్పనా? యేసుప్రభు గుర్తు రావాలన్న. 5గురిని మార్చింది, ఇప్పుడు ఎవరో ఉంది, ఎవరితోనో ఉంది. ఆ ఉన్న ఆవిడ పాపాలు ఎక్కడైనా ఊరు ముందు బయట పెట్టాడు ఆయన?
ఆమెతోనే పర్సనల్గా మాట్లాడాడు. ఆమె తప్పులన్నీ దాచేశాడు. చివరికి ఏమైందో తెలుసా? ఆమె ఆ ఊరికి గొప్ప సువార్థికురాలైపోయింది. 12 సంవత్సరాలు రక్తస్రావంతో ఉంది. ఆమెకి ప్రాబ్లం ఉందని ఆయన బయటెట్టాడా? మన దేవుడు ఎలాంటి చెప్తున్నా, పరువు ప్రతిష్టలు లేని మన పరువు కాపాడడానికి, మన పరువు కొరకు కలవరి గిరి మీద చనిపోయిన వాడే మన దేవుడు. గుర్తుపెట్టుకోండి. ఇతర పరువులంత గౌరవిస్తాడు ఆయన, ఇతర పరువు ప్రతిష్టలని కాపాడతాడు. కానాను వివాహంలో వాళ్ళ పెళ్ళింటి గౌరవం రోడ్డు మీద పడిపోతుందని చెప్పి ఆ పెళ్ళి గౌరవం కాపాడడానికి ఆయన ఇల్లు అక్కడ నిలబడ్డాడు. మీకేం అర్థమవుతుంది ఆయన మనసు? ఆయన ఎక్కడికక్కడే కుటుంబాల గౌరవాలు కాపాడతాడు, వ్యక్తుల గౌరవాలు కాపాడతాడు, వ్యక్తుల సాక్ష్యాలు కాపాడతారు. మరి ఆయన పిల్లలు మనం చెప్పుకున్న మనం ఇతరులను ఆయనలాగే మనం కాపాడొద్దా చెప్పండి? ఎక్కడుంటే అక్కడ గౌరవంగా ఉండాలి. ఎక్కడుంటే రేపు పొద్దున్న పలానా వాడు ఈ మాట చెప్పాడంటే, అరే ఇటు చెప్తే ఇటు మాటకి వాల్యూ ఉంటుందిరా అని మన మాటకి గౌరవం ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మన మాట వింటున్నారంటే మన ఆత్మీయ జీవితం, మన ప్రార్థనా జీవితం, మన సువార్త అనుభవం వాళ్ళ జీవితంలో ప్రభావవంతంగా కనబడాలి. గుర్తుపెట్టుకోండి. అలానే మనం బతకాలి. అక్కడ మాట ఇక్కడ చెప్పి, ఇక్కడ మాట అక్కడ చెప్పి, వాళ్ళ మాట ఏళ్ళ మీద చెప్పి ఇవన్నీ చెడగొట్టి ఏమి సాధిద్దామని చెప్పండి? రేపు పొద్దున్న దేవుడితో చీకొట్టించుకోవడం తప్ప ఇంక దేనికన్నా పనికి వస్తాయి చెప్పండి? దేవుడు ఏమంటాడు చెప్పిన, నువ్వు వాళ్ళని బహిర్గతం చేసావు కనుక నేను నీ బతుకుని బహిర్గతం చేస్తానంటాడు. నువ్వు వాళ్ళని బాధ పెట్టే కనుక నేను నిన్ను బాధ పెడతానంటాడు ఆయన. నువ్వు వాళ్ళని క్షమించలేదు కనుక నేను నిన్ను క్షమించనంటాడు ఆయన. నువ్వు వాళ్ళని ద్వేషించే కనుక నేను నిన్ను ద్వేషిస్తానంటాడు ఆయన. నువ్వు వాళ్ళని ఏడిపించే కనుక నేను నిన్ను ఏడిపిస్తానంటాడు. గుర్తుపెట్టు. మన దేవుడు ఎలా అంటాడంటే మంచి మాటలు మాట్లాడాలని కోరుకుంటే, ఎందుకంటే పాత హృదయాన్ని తీసేశాడు, కొత్త హృదయాన్ని మనకు అనుగ్రహించాడు. ఈ హృదయంలో నుంచి మంచి ఫలంలే రావాలి తప్ప మళ్ళీ చెడ్డ ఫలంలో వస్తే నువ్వు ఎవరిని బాధ పెడుతున్నావు చెప్పిన? ఆ హృదయం ఇచ్చిన దేవుడిని బాధ పెడుతున్నావు. అందుకని అంటున్నాడు, నీ రాజ్యంలో నీ గుడారంలో ఎవరుంటారు? ఉండడానికి అర్హత ఏంటి? క్వాలిఫికేషన్ ఏంటి? డిస్క్వాలిఫైడ్ అవ్వకుండా వాడు నిలబడడానికి వాడికి ఉండే అర్హత ఏంటంటే దేవుడు అంటున్నాడు, ఎవడైతే యథార్థంగా మాట్లాడతాడో వాడికి అర్హత ఉంది. ఎక్కడికి వెళ్ళినా నిజమే మాట్లాడండి. గొడవలు అవుతాయి, ఆ రోజుకి అవుతాయి, నిజమే మాట్లాడండి. ఒకవేళ ఆ నిజం మాట్లాడినా అక్కడ గొడవలు అవుతాయి అనిపిస్తుందా? కొన్నిసార్లు మౌనంగా ఉండిపోండి. అంతేగాని దీనివల్ల ఇక్కడ ఇబ్బంది కలుగుద్దని మీకు అనిపిస్తే కనుక దేవుడికి ప్రార్థన చేయండి, దేవా ఇక్కడ ఇది జరుగుతుంది చెప్పకుండా ఈ మాటలు నా హృదయంలో దాచుకుని వీళ్ళని ప్రేమ చేత సమాధానపరిచే జ్ఞానం నాకు అనుగ్రహించి ప్రభు అనండి. మీ వల్ల కాపురాలు బాగుపడాలి, మీ వల్ల స్నేహాలు బాగుపడాలి, మీ వల్ల సంఘాలు బాగుపడాలి. ఈ బుద్ధి కనుక మార్చుకోలేదనుకోండి, మీ వల్ల సంఘానికి ప్రమాదమే, సమాజానికి ప్రమాదం. రేపు పొద్దున్న ఆ మాటల వలన నీకు కూడా ప్రమాదం. ఎందుకంటే నీ మాటలను బట్టి అంచనా వేస్తారు. ఒక రోజు వింటారు, 2 రోజులు వింటారు, 3 రోజులు వింటారు. ఒకరోజు నీకు ఒక ట్యాగ్ ఇస్తారు. ఏమని చెప్పినా అన్నీ అలాగే చెప్తారు. ఇలా పెద్ద కొండగాళ్ళు అంటారు. గుర్తుపెట్టుకోండి. చివరికి ఆ నింద మోస్తూ నువ్వు చచ్చిపోయినా కానీ గుర్తుపెట్టుకో, నీ మీద ఒక నింద నడుస్తుంది. ఆమె మాటలు ఎన్నో కుటుంబాలను పాడు చేస్తాయి. ఎందుకంటే మాటలు ఎందరినో చెడగొట్టాడు. వీళ్ళిద్దరూ కలిసి జీవితాలు పాడు చేశారని నువ్వు చచ్చిన నీ శవాన్ని చూసి కూడా తిట్టుకుంటారు. గుర్తుపెట్టుకో. దేవుని కుమారులంట కొండ మీద ప్రసంగంలో చెప్తున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమని తెలుసా? సమాధానపరచువారు ధన్యుడు. ఎప్పుడు చెప్పండి, నువ్వు ఎప్పుడు ధన్యుడు అవుతావు? నీ పంట ఎప్పుడు పండుతుంది? నీ ఉద్యోగంలో ఫలములు ఎప్పుడు వస్తాయి? నీ కుటుంబంలో నీ రెక్కల కష్టాన్ని ఎప్పుడు దీవిస్తాడు? పరమందును భూలోకమందును నేను ఎప్పుడు ధన్యులుగా మారుస్తాడు చెప్పనా? నువ్వు మంచి మాట ధన్యులు అంటే ఏంటి చెప్పండి? నువ్వు దీవెనకరంగా మారాలి అంటే, నీ పంట పండాలన్నా, నీ రెక్కల కష్టం ఫలభరితంగా మారాలన్నా, నీ కుటుంబంలో నీ బిడ్డలు నీకు కలిసి రావాలన్నా, నీ కాపురం పచ్చగా ఉండాలన్నా, వీటన్నిటికీ ధన్యకరంగా మారాలంటే సూత్రం ఒకటే, దేవుడిని ఆశీర్వదించాలి అంటే నీ నోటంట చెప్పండి సువార్తే రావాలి తప్ప సోది వార్తలు రాకూడదు, కొండెమ్మలు రాకూడదు. కొండెములు చెప్పేవాడిని లేవే కాండలు ఏమన్నాడు ఒక్కసారి చూడండి, ముగించుకుందాం. లేవే కాండం 19 అధ్యాయం, లేవే కాండం 19 అధ్యాయం ముగిద్దాం. 16 వచనం, లేవే కాండం 19 అధ్యాయం 16 వచనం. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. ఏంటట? నీ సహోదరుడికి ప్రాణహాని చెయ్య చూడకూడదు. ఏం చెప్తున్నాడు చూడండి, నీ సహోదరుడికి ప్రాణహాని చేయకూడదు. ఏం నడుతున్నాను? కత్తులతో కన్నా ప్రమాదకరమని ఏంటి చెప్పండి మాటలు. ఈ మాటలు ఎలా చెప్తారంట? ఇంటింటా తిరుగుచు.
పోస్ట్ మ్యాన్ ఎలాగైతే తిరుగుతాడో ఆ పోస్ట్ మ్యాన్ వార్త ఆ పోస్ట్ మ్యాన్ ఎలాగైతే ఉత్తరం ఇవ్వడం తిరుగుతారో వీళ్ళు కూడా పెద్ద పోస్ట్ మ్యాన్లో తిరుగుతారంట. ఆ ఇంటికి తిరిగి ఏం చెప్తున్నాను, నీ మాటల వల్ల నరుక్కుని చచ్చిపోతారు, నీ మాటల వల్ల పొడుచుకొని చచ్చిపోతారు, నీ మాటల వల్ల ద్వేషించుకొని చనిపోతారు, నీ మాటల వల్ల సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. ఒకళ్ళ డిస్టర్బెన్స్ అయితే, వాళ్ళ కాపరాలు జీవితాలు పాడైతే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడా? దులిమాడేస్తాడేమనుకుంటున్నావు? ఒకవేళ ఎప్పటి వరకు ఈ రోజు వరకు ఈ వంకర బుద్ధి ఉంటే ఆపే ఆ మాటలు నీ మేలుకోరు. నేను చెప్తున్నా, ఈ రోజు వరకు ఈ మాటలు కనుక, ఈ స్వభావం కనుక నీకుంటే మంచి మాట్లాడమే నేర్చుకో. ఒకవేళ ఈ రోజు కూడా ఈ ప్రసంగం విన్న తర్వాత కూడా ఇంకా చెడ్డ మాటలు మాట్లాడితే నీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజుకి నీకు అన్నం లేకుండా, సరైన స్థితిగతులు లేకుండా, నీ కుటుంబంలో నీ బిడ్డలు నీకు కలిసి రాకుండా, ఒకవేళ వ్యతిరేక పరిస్థితులు ఇంకా నువ్వు చూడలేదేమో, ఇలాగే కనుక నీ మాటలు నువ్వు అదుపు చేయకుండా తిరిగితే రేపు పొద్దున నీ బిడ్డలే నీకు వ్యతిరేకం అవుతారు, నీ కుటుంబమే నీకు వ్యతిరేకం అవుద్ది, నీ ఆరోగ్యం నీకు వ్యతిరేకం అవుద్ది, చివరికి నీ జీవితం నీకు వ్యతిరేకం అవుద్ది. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని ఉగ్రత తుదమట్టుకు నీ మీదకి వస్తాను. నరకానికి పోవడానికి పెద్ద నేరాలు ఏం అవసరం లేదు. గుర్తుపెట్టుకుని ప్రకటనగా ఇంటికి వెళ్ళిన చదవండి. నరకానికి పోవడానికి పెద్ద కారణాలు అవసరం లేదు. నువ్వు సిగరెట్ కావాల్సిన అవసరం లేదు, సినిమాలకు పోవాల్సిన అవసరం లేదు, వ్యభిచారం చేయాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ చేయకపోయినా నరకానికి పోవడానికి కారణం ఏంటి చెప్పి నా ప్రకటన ఉంటుంది, అబద్ధాలు ఆడితే పోతామని. గుర్తుపెట్టుకోండి, అబద్ధాలు ఆడితే పోతాం. రెండో మరణంలో ఎవరుంటారంటే అబద్ధాలు ఆడేవారంటే, అబద్ధాలకు మరొక పదమే కొండానికి మరో పదం ఏంటి చెప్పిన, లేని వార్తలు పుట్టించడం, సగం చెప్పడం, పూర్తి నిజాలు మాట్లాడకుండా అనవసరమైన విషయాలు చెప్పడం, ఈ సువార్త చెప్పకుండా అసత్యం మాట్లాడే వాళ్ళందరికీ దేవుడిచ్చే అతిపెద్ద శిక్షాస్మృతి ఏంటి చెప్పండి, నరకానికి పోతారు. ఎంత భక్తి చేసి ఇన్ని మెసేజ్లు విని ఈ రాత్రి 11 గంటల వరకు మీరు ఇక్కడ కూర్చొని ఇంత టైం కేటాయించి రేపొద్దున మీరు లేచిన తర్వాత ఒక మంచి మాట మాట్లాడడం మీకు రాకపోతే ఇక్కడ కూర్చోవడం దేనికి, ఈ సభలో ఉండడం దేనికి, ఈ యేసుప్రభువుని నమ్ముకున్నాను చెప్పుకోవడం దేనికి? ఇదంతా టైం వేస్ట్ కార్యక్రమం అవుతుంది చెప్పండి. వెళ్తున్నప్పుడే మాట్లాడుకుంటూ వెళ్ళండి, ఆ మాట్లాడే మాటలు మంచి మాటలు మాట్లాడుకోండి. ప్రసంగం అంత తిన్న తర్వాత మళ్ళీ ఈ ప్రసంగం అంత తిన్న తర్వాత వాళ్ళు అలాగంట వీళ్ళు ఎలాగంట అన్నావంటే నీకు అంత పెంట ఇంకెవరు లేరు. గుర్తుపెట్టుకో, ఇంత ప్రసంగం విన్న తర్వాత కూడా, ఇన్ని మాటలు విన్న తర్వాత కూడా, ఇంత వాక్యం విన్న తర్వాత కూడా అలాగంట ఎలాగంట అన్నావు నీకు అంత పెంట మనిషి ఇంకెవరు లేరు. ఎందుకంటే ఎంత చెప్పినా నువ్వు మారట్లేదంటే ఇక నువ్వు నరకానికి తప్ప ఇంక దేనికి పనికిరావు. అందుకే సమాధానపరచువారు దేవుని కుమారులు అంటూనే ఆ పై మాటలు ఏమని చెప్పిన, హృదయ శుద్ధి గలవారు చెప్పండి ధన్యులు. మన హృదయం బాగుండాలి చెప్పండి, మన మాట బాగుండాలి. హృదయం బాగుంటేనే మాట బాగుంటుంది. అందుకే హృదయాన్ని మాటని పక్కన పెట్టి దేవుడు ఏమన్నా చెప్పిన, మీరు ధన్యులు అవ్వాలంటే మీ హృదయం మంచిదై ఉండాలి, మీ మాటలు మంచివై ఉండాలి. అప్పుడు దేవుడు అంటాడు, మీరు నా కుమారులు. ఆయన కుమార్తెలు ఆయనలాగా ఉంటారు. ఆయన కుమార్తెలు కాని వారు గుర్తుపెట్టుకోండి సమాజాన్ని చెడగొట్టుకుంటూ తిరుగుతారు. ఇలాంటి లక్షణాలు ఎవరైనా ఉంటే, అలాంటి స్నేహితులు ఎవరైనా ఉంటే కట్ చేసేయండి. నేను సీరియస్ చెప్తాను, కట్ చేసేయండి. ఎవరు నీతో మాకు సెట్ అవ్వదురా, నువ్వు ఎప్పుడు వచ్చి నీతో పనికి మళ్ళీ మాట మాట్లాడతావురా, నీకు అదో రకం రా, నీ బుద్ధి కానీ ఆడు యొక్క భుజాలు ఎగరేసే విధానం కానీ, ఇతరుల కోసం తక్కువ చేసి మాట్లాడడం కానీ, పేర్లు పెట్టడం కానీ, ఈ బుద్ధున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నేను మళ్ళీ చెప్తున్నాను, దూరం జరిగిపోండి. నీకు దండం రా, దయచేసి మా ఇంటికి రాకని చెప్పండి. వాడు బాధపడినా పర్లేదు చెప్పేయండి. ఎందుకంటే వాడు ఒక వాక్యం తినంగా విన్నవాడు, ఒక సువార్తలో సరిగ్గా కూర్చొనేవాడు, ఒక సేవకుల దగ్గర సరిగ్గా మంచి మాట మాట్లాడు, ఆడు సేవకుడు అని తెలిసినా కూడా ఆయన దగ్గర కూడా ఇటు మంచి మాట మాట్లాడు. ఇలాంటి బుద్ధున్న వాడితో మీరు నిర్ణయం తీసుకొస్తున్నారు చెప్పిన, దయచేసి మాతో తిరక్కరా అని చెప్పేయండి. నేనైతే చెప్తాను, గుర్తుపెట్టుకో, రే వీలైతే మంచి మాటలు మాట్లాడు, లేదా దయచేసి మాతో తిరక్క అని చెప్పండి. కొన్నిసార్లు బుద్ధులు ఎలా ఉంటాయంటే, కొంతమంది మనకు దగ్గర అవడానికి మన చుట్టూ ఉన్న వాళ్ళని ఏం చేస్తారు చెప్పండి, బ్యాట్ చేస్తారు. వాళ్ళ గురించి చెడ్డగా చెప్పడం స్టార్ట్ చేస్తారు. వాడు గొప్ప అని చెప్పుకోవడానికి మనల్ని ఏం చేస్తారు చెప్పండి, తక్కువ చేస్తుంటాడు. కొంతమంది సేవకులు ఇక్కడ నిలబడి ప్రసంగం చెప్తుంటారు, ఆ ప్రసంగానికి ఆడ వెనకాల కూర్చొని పేర్లు పెడుతుంటాడు. ఈయనేమనాలి చెప్పండి, ఈడే కొండిగాడు అంటే గుర్తుపెట్టుకోండి. ఆ ప్రసంగానికి పేర్లు పెడుతూ రేపు రావాల్సిన అవసరం లేదని ఈ సభకు అంటాడు. ఎందుకంటే ఆడు బుద్ధుడు చెప్పిన, ఈడు ఎందుకు రావట్లేదండి, ఇవన్నీ ఆడికే తగిలేస్తున్నాయి ఈరోజు, ఇవన్నీ ఫటాఫట గోమ కూడా వేసినట్టు ఉంటుంది. అందుకే ఆడు రేపు రానివాడు మళ్ళీ ఇంటే కనుక ఆడు బయట వెళ్ళిపోతాడని గుర్తుపెట్టుకో.
అందుకని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, కొండెగాలు ఎలా గుర్తుపడతామంటే వాళ్ళ మాటలను బట్టి గుర్తుపట్టవచ్చు. రెండో తేడా చెప్పిన, వాళ్ళ ఆత్మీయంగా ఎంత లోతుకున్నారో చెప్పొచ్చు. వాడికి మత్తయి సువార్తకి మార్కు సువార్తకి తేడా తెలియదు, వాడికి పాత నిబంధన కొత్త నిబంధనకి తేడా తెలియదు. ఇలా అటోడు మనకు వచ్చి ఉచిత సలహాలు ఇస్తుంటే వాడు మాటలు అంటున్నావంటే ఆడో పెద్ద సోదిగాడు. చెప్పండి, ఇంట్లో నువ్వు ఇంకా సోదిదానివి, సోదిగాడు గుర్తుపెట్టుకో. అందుకే మళ్ళీ చెప్తున్నాను, సమాధానపరిచేవారు దానిలో వారు దేవుని కుమారులు. కొండములు ఆపేద్దాం, సాధ్యమైతే ప్రేమ కలిగి సువార్త చెబుదాం. దేవుని కుమారులు అనబడ్డానికి దేవుడు ఒక విషయాన్ని ఎలాగైతే గుండెల్లో దాచుకున్నాడో మనం కూడా ఇతరుల లోపాలు ఏమైనా మనకు కనబడితే దాచుకుందాం. అవసరమైతే వాళ్ళకే నేరుగా చెప్దాం, మార్చుకుండాని. కానీ ఇతరులకు ప్రచారం చేయకుండా నన్ను మరుగు చేసిన దేవుడు ఇతరుల పాపాలను కూడా నేను మరుగు చేసి దేవుని కుమారు లక్షణాలు కలిగి జీవిందము కాక. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎందరికీ సంగతులు అర్థమైనా తెలియదు, ఇవి సున్నితమైన విషయాలు తండ్రి. ఇతరులు మాకు మంచి చెబుతున్నట్టుగానే కనబడ తండ్రి, మాకు కీడు చేస్తారు. ఏదైనా తోటలో వాడు చేసిన పనే అది. అవ్వ ఆదాముల కాపరాన్ని వాడు ఏదో బాగు చేస్తున్నట్టు మాట్లాడాడు తండ్రి, కానీ వాడి మాటలు దేవునికి దూరం చేస్తాయి. వాళ్ళకి అన్నం లేకుండా చేశాయి, నీడ లేకుండా చేశాయి, జీవితం లేకుండా చేస్తాయి, ఆరోగ్యం లేకుండా చేశాయి, ఆయుస్సు లేకుండా చేశాయి తండ్రి. చివరికి మరణాన్ని తెచ్చిపెట్టాయి. కొండెములంత ప్రమాదం తండ్రి. ఈ ప్రసంగాలు వింటున్నప్పుడు కూడా తండ్రి, ఆ కొండగాళ్ళు ఇక్కడే గుసగుసలు మాట్లాడే వాళ్ళు ఒకవేళ ఉంటే వాళ్ళని గద్దించండి తండ్రి. ఇది మంచి పద్ధతి కాదని వారికి నేర్పించండి. అంటే సాతాను లక్షణాలు ఏమైనా తండ్రి వారికి చూపించండి. సాధ్యమైతే మంచి మాటలు మాట్లాడాలని తండ్రి వారికి నేర్పించండి. సువార్త చెప్పడం రాని మాకు తండ్రి గంటల గంటలు అనవసరమైన విషయాలు ఎలా మాట్లాడుతున్నామని ప్రశ్నించుకునే తండ్రి మనస్సు వారికి దయచేయండి. తండ్రి మాట్లాడుతున్నా తండ్రి మీ బిడ్డలు ఎవరైతే అధ్యక్షులు వారు ఉన్నారో, సేవకులు ఉన్నారో తండ్రి, వారి యొక్క పరిచర్య జీవితాన్ని కాచి కాపాడండి. సంఘాన్ని వారి ద్వారా బలోపేతం చేయండి. వచ్చిన విశ్వాసుల జీవితాల్లో ఏ కష్టమో, కన్నీరు, ఇబ్బందులు, సమస్యలు తండ్రి, ఒకవేళ ఎలాంటి విషయాలు వాళ్ళు విడిపోయే పరిస్థితులు ఎవరికైనా ఉంటే వారందరినీ తండ్రి సమాధానపరచండి. ఎవరైనా మమ్మల్ని సతులుగా భావించి మా మీద చెడ్డ మాటలు పలికి మాకు కాని మాటలు తండ్రి మా మీద చొప్పించి మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే వారిని క్షమించండి. వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. గాయకుల్ని, సంగీతకారుల్ని, ఈ యొక్క తండ్రి ప్రాంగణంలో కష్టపడిన ప్రతి ఒక్కరిని, మా మిత్రుల్ని, మా శత్రువులను అందరినీ మీ చేతుల్లో పెడుతూ సమస్త మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ మీ చిత్తమైతే మరొకసారి తండ్రి విస్తరించి మాట్లాడుకునే ధన్యత మాకు అనుగ్రహిస్తారని అర్థిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సరే.